హాయ్ ఫ్రెండ్స్, ఇదొక కొత్త డ్రామా లాంగ్ ప్లానెట్ లవ్. ఈ డ్రామా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్లో వచ్చేసి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కార్లో పోతూ ఉంటాడు. తిని వచ్చి ఫినాన్స్. ఇందులో ఒక అబ్బాయి ఎందుకు అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు, మెల్లిగా డ్రైవ్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటే మన హీరోయిన్ దీని పేరు వచ్చేసి చెంగ్. ఎందుకు అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు, వాడు మెక్క బట్టి జరిగేది ఎందుకు అంత స్పీడ్, ఎందుకు అంత కోపం మీకు అనేసి అంటాడు. తను మాత్రం హ్యాపీగా స్పీడ్గా డ్రైవ్ చేసుకోపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ బర్త్డే అంటే తన సొంత అక్క కాదు, వాళ్ళమ్మ అడాప్ట్ చేసుకో ఉంటుంది. ఈ అమ్మాయి పేరు వెయ్యి. తను వాళ్ళమ్మ ఎందుకు ఈరోజు వచ్చి ఇంత గాబరా చేస్తున్నావు అనేసి అంటూ ఉంటే, సరేలే నీకు ఎంతమైన ప్రియమైన కూతురు కదా, అడాప్ట్ చేసుకున్నావు కదా అనేసి. ఈ అమ్మాయి పేరు వచ్చి యువే. తన ఫియాన్స్కి గర్ల్ ఫ్రెండ్. అంటే తను చీట్ చేస్తుంటాడు. ఏంటి నువ్వు అసిస్టెంట్ కదా, ఎక్కడ పడితే అక్కడ ఎందుకు వచ్చి దూరుతున్నావు అనేసి అంటూ ఉంటుంది. ఇంకా అంత లోపల తిని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఇష్టం లేకుండా, మేడం మిమ్మల్ని ఉన్నామన్నాడు మీ అమ్మగారు, ఫంక్షన్లో మీ అక్క చైన్ పోయిందంట అనేసి తను చెప్తూ ఉంటే, చైనా ఏ చైను అంటే, ఏం చేయనమ్మా అంటే, నీకు మీ గ్రాండ్ మా ఇచ్చింది కదా, అది నాకు గ్రాండ్ మా ఇస్తే నువ్వు అమ్మాయికి ఎలా ఇస్తావు చెప్పు అనేసి ఇంకా తను చెప్పి కొడుతూ ఉంటుంది. సో అమ్మ నాకు గిఫ్ట్గా ఇచ్చిందని ర్యాష్గా మాట్లాడుతుంటే, ఇంకా అక్కడ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. తన పేరు వచ్చి యూఫెంగు. సారీ చెప్తావా లేదా మీ అక్కకి, ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావు నువ్వు, సారీ చెప్పు అనేసి తను చెప్తుంటే, నేనా సారీ నాకు చెప్పడం, సరే చెప్తాను అనేసి గ్లాస్ తీసుకొడుతుంది. ఇంకా అంత లోపల అక్కడ ఉండే ఆ మెయిడ్ వచ్చేసి, అమ్మ మీ చైన్ దొరికింది అనేసి తను చెప్తూ ఉంటే, ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే మీ రూమ్లోనే ఉన్నిందంటే, ఓ అమ్మ నేను మర్చిపోయానమ్మా, సారీ అమ్మ అనేసి అప్పుడు వెయ్యి వచ్చేసి అంటూ ఉంటుంది. సరే అనేసి ఇంకా అదంతా చూసి మన హీరోయిన్ చెంగికి అయితే చాలా కోపం వస్తుంది. ఇంకా కోపం వస్తూ ఉంటే, ఇంకా నువ్వు చేసింది చాలే, అది నాకు మా అమ్మమ్మ ఇచ్చింది, నువ్వు దాన్ని తీసుకునే హక్కు నీకు లేదు, నువ్వు ఇచ్చే అవకాశం నేను లేదు, అది నీకు దొరకదు అనేసి ర్యాష్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకంత లోపల అక్కడికి తను వచ్చేసి యూఫెంగ్ వచ్చేసి, ఏంటి ఇంత ర్యాష్గా మాట్లాడుతున్నావు, సారీ చెప్పంటే, నేను సారీ చెప్పదు, నేను తప్పు చేశాను, నీతో ఇంకా నాకు బ్రేకప్, నేను పెళ్లి చేసుకొని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పేసి తనకి ఇసురుగా చెప్పేసి వెళ్ళిపోతుంటుంది. ఇంకా తను ఏం చేయకుండా అలాగే సైలెంట్గా ఉంటాడు. తను మోసం చేస్తున్నాడని తనకి తెలిసిపోతుంది. ఎందుకంటే తనని సపోర్ట్ చేయకుండా తన అసిస్టెంట్కి సపోర్ట్ చేస్తుంటుంది. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్క వచ్చేసి, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు చేసిన రాధాంతం చాలదా, స్కూల్ టైంలో కూడా ఇలా ఎవరు నిన్ను కిడ్నాప్ చేసి వాళ్ళు ఏదో చేశారు, అప్పటి నుంచి వీళ్ళ ఫ్యామిలీనే మన అంతా చూసుకుంటున్నారు, జింగ్ ఫ్యామిలీ, నువ్వేంటంటే ఇలా చేస్తున్నావంటే, దాని సంగతి అంతా నాకు అవసరం లేదు, ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకోను, ఎవరికి ఎలా సర్ద చెప్పుకోవాలో నాకు తెలుసు అనేసి అని చెప్తుంటే, ఇంకో యూఫింగ్ వచ్చి తన కోపం తగ్గిన తర్వాత వస్తుందిలే అంకుల్ అని చెప్పేసి తను వెళ్ళిపోతుంటుంది. ఇంకా వాళ్ళు అమ్మ బాధపడుతూ ఉంటే, వెయ్యి వచ్చేసి, సరే అమ్మ నువ్వు బాధపడద్దు, తను వస్తాలే, నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా తర్వాత చింగ్ వచ్చేసి ఏం చేయాలో అర్థం కాకుండా వాళ్ళ అంకుల్కి ఫోన్ చేస్తున్నా. అంటే అంకుల్ అంటే యూఫింగ్కి అంకుల్ ఉంటాడు. తనకు ఫోన్ చేసి వాళ్ళ అసిస్టెంట్కి ఫోన్ చేసి, ఇలా నేను తనతో మాట్లాడాలనుకుంటున్నాను, ఇప్పుడు అంకుల్ ఫ్రీగా ఉన్నాడు అంటే, సరే నేను అంకుల్ని అడిగి చెప్తాను అనేసి తను చెప్తాను. అంటే వాళ్ళ అంకుల్కి చెప్తే వాళ్ళ అంకుల్ ఒప్పిస్తాడు అనేసి ఎలాంటి ఇష్యూ లేకుండా. తినే మన హీరో కథలో హీరో, తినే పేరు వచ్చేసి జో టియాంగ్. జో అని పిలుచుకుందాం. జో అండ్ యంగ్గా ఉన్నాడు కదా. సో ఏమైంది అంటే, తనకు నిజంగానే ఎఫ్ఐఆర్ ఉంది, అందుకనే తను వద్దంటుంది అనేసి వీడియో అయితే చూపిస్తాడు వీళ్ళ ఫ్రెండ్. తన పేరు యువై తను వచ్చేసి ఉంటుంది. ఇంకా అంకుల్ మీతో మాట్లాడాలి అంటే వీళ్ళు తను ఒకసారి సేవ్ చేసి ఉంటాడు, అప్పుడు నీకేమన్నా ఎప్పుడైనా లైఫ్లో ఏమైనా కావాలంటే 3 విషెస్ అనేది నేను ఫుల్ఫిల్ చేస్తాను అడుగు అంటే, ఇంకా తను వచ్చేసి నాకు ఈ మ్యారేజ్ని క్యాన్సిల్ చేసేయండి, నాకు ఎలాంటి అవసరం లేదు, ప్లీజ్ హోల్డ్ చేసేయండి అంటే, సరే నువ్వు ఆల్రెడీ 2 విషెస్ అడిగావు, ఆ విషెస్ని నేను పూర్తి చేస్తాను, నీకు ఇంకేం భయం లేదు. ఎవరు కొట్టారు, ఇలా చెంప మీద ఎర్రగా ఉంది, యూఫెన్ కొట్టాడంటే, అయ్యో లేదు అంకుల్ తనేం కొట్టలేదు, తను కొట్టలేదు, సరే నేను చూసుకుంటాను, ఇంకేమన్నా కావాలంటే ఇంకా థర్డ్ విష్ ఉంది, నీకు ఎప్పుడన్నా కావాలన్నా వచ్చి అడుగు, నేను నీకు చేస్తాను అనేసి తను చెప్తాడు. సరే అనేసి తను వెళ్ళిపోయి, ఇంకా వాళ్ళ డ్రైవర్ వచ్చేసి ఇంటికాడ ఆపేస్తారు. మీరు కానీ అంకుల్ జోని పెళ్లి చేసుకున్నారనుకో, అప్పుడు మీ యూఫెన్కి మంచి బుద్ధి వస్తుంది, మీరు ఆంటీ అవుతారు, మిమ్మల్ని ఎవరు హెరాస్ చేయరు, మీరు కంపెనీలో హెడ్గా ఉంటారు, మీ అక్క కూడా తను ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది, మీ అక్క కొవ్వు అంటే మీ అక్కకి కూడా పొగ అంచినట్టు ఉంటుంది, సో మీరు ఇలా ఎందుకు ట్రై చేయకూడదు అనేసి ఇంకా జో వాళ్ళ డ్రైవర్ తనకు సలహా ఇస్తూ ఉంటాడు. ఇదేదో ప్లాన్ బాగుంది అనేసి తను సైలెంట్గా వింటూ ఉంటుంది.
అలా వినేసి సరే సరే నాకు నచ్చింది ఏదో నేను చెప్పాను, మీరు ఆలోచించుకుంటే మీకు చాలా బాగుంటుంది, మంచి యూజ్ అవుతుంది అనేసి తను చెప్తూ ఉంటాడు. సరే సరే అనేసి తను కూడా మంచిగా వింటూ ఉంటుంది. ఇంకా బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు తను పెళ్లి చేసుకోవాలి, తను అడిగిన దానికి ఓకే చెప్తున్నావు, తను నేను సేవ్ చేశాడు కదా అంటే అవునవును సరే తన బాధలో ఉండి ట్యాంక్కి ఫోన్ చేసి తను వచ్చి ఓదార్చమను అంటే అంతలోపల ట్యాంక్కి ఫోన్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్. ఫోన్ చేసేసరికి తన పేరు వచ్చేసి రామ్ పెట్టుకున్నాం. రామ్ వచ్చేసి ఫోన్ చేసి ట్యాంక్కి ఫోన్ చేస్తాడు. అంతలోపల ట్యాంక్ వచ్చి నా ఫ్రెండ్ బిజీ బాధగా ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను అనేసి ట్యాంక్ చెప్పేస్తాను. ఇంకా డ్రైవర్ వచ్చి సార్ మీరు చెప్పినట్టే నేను హింట్ ఇచ్చాను, మేబీ తను ఆలోచించవచ్చు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటాడు. సరే సరేలే నువ్వు నిజంగానే మీరు చెంగి మ్యారేజ్ చేసుకుంటారా అంటే నేను చేసుకుంటాను అంటే అంతలోపల యూఫెంగ్ వచ్చి అంకుల్ నాదేం తప్పు లేదు అంకుల్, తనే కావాలని చేస్తుంది అనేసి తను చెప్తాడు. ఇప్పుడు నీకు 2% షేర్ ఇస్తాను తను పెళ్లి చేసుకుంటే అన్న. ఇప్పుడు నువ్వు తను పెళ్లి చేసుకోవద్దు, 2% అనేది షేర్ అనేది నేను ఇస్తాను, లేదు నేను చేసుకుంటాను తననే అంటే ఆ తర్వాత పరిణామాలు నీకే వదిలేస్తున్నాను, రేపు వచ్చి నాతో ఒకసారి మాట్లాడు అనేసి ఇంకా యూఫెంగ్కి వార్నింగ్ ఇస్తాడు జో. సరే ఇంకేం చేసేది తెలియక ఇంకా మార్నింగ్ వచ్చేసి తన అసిస్టెంట్ తీసుకొని వెళ్తారు. ఇంకా తను సైలెంట్గా ఉంటాడు. నాకు నిజంగా తనతో మ్యారేజ్ వద్దు, నాకు షేర్ వద్దు, నేను యూఫైని మ్యారేజ్ చేసుకుంటాను, తను ప్రేమించాను, మీరు దానికి ఒప్పుకోండి అంటే సరే నేను ఒప్పుకుంటా, ట్యాంక్ది బర్త్డే వస్తుంది కున్ ట్యాంక్ది, ఆ రోజు మీరంతా కలిసి తనకి సారీ చెప్పండి అందరి ముందర, అప్పుడు తనదేం తప్పు ఉండదు అంటని చెప్తే సరే అనేసి తను ఒప్పుకుంటాడు. ఇంకా తినొచ్చి ట్యాంక్కి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది చెంగు ఇలా తను ఆ డ్రైవర్ ఒకటి చెప్పాడు, నాకు కూడా ఎందుకైనా మంచిది తను పెళ్లి చేసుకుంటే మంచిదని అనిపిస్తుంది, నేను వెళ్ళి అంకుల్ని అడుగుతాను జోని అంటే సరే అనేసి వెళ్తాను. అంకుల్ మీకు వైఫ్ అవసరం లేదా, మీకు వైఫ్ కావాలనుకోవట్లేదా అంటే అదేంటి అంటే మీకు ఎలాగో వైఫ్ కావాలి, ఆ వైఫ్ నేనే అవ్వచ్చు కదా అనేసి అంటూ ఉంటుంది. ఇంకా తను అలా చూసేసరికి సరే సరే జోక్ చేశాను, నేను యూఫెంగ్ ఒక ఇల్లు కొనుక్కున్నాం కదా, ఆ ఇల్లు నా మీద రాసి ఇచ్చేయమని చెప్పానంటే అది ఆల్రెడీ అయిపోయింది, ఇంకేమన్నా ఉందా అంటే సరే సరేలే నువ్వు అడిగిన ఈ విషయం బాగుంది, ఈ విషయం ఫైనల్ చేసుకో, మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుంటాము అనేసి తను చెప్తూ ఉంటాను. నాకేం అభ్యంతరం లేదు అనేసి తను చెప్పేసరికి ఇంకా హీరోయిన్ చెంగు వచ్చేసి షాక్ అవుతుంది. నిజమా అన్నట్టు చూస్తూ ఉంటుంది. నిజంగానే మనం మ్యారేజ్ చేసుకుంటాం, నీకు ఓకే అయితే మ్యారేజ్ చేసుకుందాం, దానికేం లేదు, నీ విషయం నేను గ్రాంట్ చేస్తున్నాను, ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటాం ఏంటి చెప్పేసి మ్యారేజ్ చేసుకుంటాం అనేసి తను అంటాడు. ఇంకో పక్కన ఏమవుతుందంటే యూఫింగ్ వాళ్ళ అమ్మ వచ్చేసి మీడియాకి తనతో మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది, తనే క్యాన్సిల్ చేసింది అనేసి అంతా ఉపకార్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ విషయం వచ్చేసి తిని చూస్తుంది, చెంగు వచ్చేసి ఇంకా టయానికి వచ్చేసి జో కాల్ చేస్తాడు, ఇలా వాళ్ళ అమ్మ చేసింది, నీకేం ప్రాబ్లం లేదా అంటే చేయని మ్యారేజ్ సర్టిఫికేట్ నా దగ్గరికి రాని అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి వాళ్ళది అనేసి అంటూ ఉంటుంది. సరే సరేలే ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా నీకు అంటే నాకేం ప్రాబ్లం లేదు అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే అనేసి ఎందుకమ్మా ఇలా చెప్పావు అంటే నీకు తెలియదురా, ఇలా చేస్తే నా పిల్లకి బుద్ధి వస్తుంది, లేకపోతే నీ మీద బ్యాడ్గా వేస్తుంది అనేసి తను చెప్తూ ఉంటారు. ఇంకా ఆ న్యూస్ చూసి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరూ అరుస్తూ ఉంటారు, ఏంటి ఇలాంటి పనులు చేశావు, నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వేమనుకుంటున్నావు, ఇలాంటివన్నీ తెచ్చి నెత్తిన పెడతావు, నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదని కోపడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న కూడా కోపడుతూ ఉంటాడు. నాకు ఇష్టం లేదు, కాన్సిక్వెన్సెస్ ఏదైనా వస్తే నేను చూసుకుంటాను అన్న, నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు ఎలా చేసుకోవాలో, నువ్వేం ఫీల్ అవ్వద్దు, వరి అవ్వద్దు, నాకు తెలుసు నేనేం చేసుకుంటానో చూడండి అనేసి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా వాళ్ళ అక్క వేయి వచ్చేసి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నీ గురించి నాకు తెలుసు, నా దగ్గర నీత కథలు నువ్వు మా అన్నతో కలిసి ఏం చేయాలనుకుంటున్నాను నాకు తెలుసు, ఇలాంటివంతా నా దగ్గర పెట్టుకోవద్దు అనేసి తను చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఇంకా తను అదంతా చూసి గమనిస్తూ ఉంటుంది. వాళ్ళ అన్నతో తను వచ్చేసి బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా నువ్వు ఇంకడైనా మూసుకొని వచ్చి బయటికి రానా అన్నా, లేకపోతే నువ్వు లోతుల్లో మునిగిపోతే బయటికి తేలడం కష్టము, ఎవరు మంచో ఎవరు చెడ్డో తెలుసుకొనేసి వాళ్ళ అన్నకి చెప్పేసి పోతూ ఉంటుంది. ఇంకా వేయి వచ్చేసి నా దగ్గరికే వస్తావా, నా జోలికి వస్తావా, నీ సంగతి ఏం చేస్తా చూడు అనేసి ఇంకా యూఫేకి ఫోన్ చేస్తుంది. యూఫేకి ఫోన్ చేసి నేను అలా సారీ చెప్పండి, నేను ఒక ప్లాన్ చెప్తా చెయ్యి అనేసి తను చెప్తుంది. ఇంకా టాంగ్ బర్త్డే రోజేసు తనకి అందరినీ ఇన్వైట్ చేస్తారు. అప్పుడు యూఫే కూడా వచ్చి ఉంటుంది. ఇంకా తిను ట్యాన్ని అదే వాళ్ళ ఫ్రెండ్ని ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఇంకా సో వెళ్ళు కలువు అంటే తన ఎంగేజ్మెంట్ అన్నప్పటి నుంచి నాతో మాట్లాడడం లేదు రాము అంటే సరే సరే వెళ్ళి నువ్వే కలువు అని చెప్పి చెప్తుంటుంది. ఇంకా యూఫే వచ్చేసి నేను అందరి ముందర సారీ చెప్పు, నువ్వు ఇలా చేయడానికి
రిగ్రెట్ అవ్వట్లేదా అంటే నువ్వు నా వెనకాల నువ్వు వాడు గోతులు తవ్వింది కాకుండా మళ్ళీ నేను రిగ్రెట్ అవ్వాలా? తప్పు చేసింది మీరైనా నేను స్పేర్ చేశాను. ఇంతమంది ముందు సారీ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చూడు నీకేం చేస్తాను అనేసి అన్ని లైట్లు ఆఫ్ చేసి తానే పడిపోతుంది. ఇంకా చెంగు కూడా సో నువ్వు ఈ ప్లాన్ వేస్తే నేను ఆ ప్లానే వేస్తాను అనేసి తను కూడా కళ్ళు పడిపోయేసి హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. అలా ఉంటుంది చెంగు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ట్యాంక్ అక్కడే ఉంటుంది. అంత లోపల యూఫెంగ్ వచ్చేసి తను చూడడానికి వస్తారు. ఎందుకు ఇక్కడికి వచ్చావు, నీకు గుర్తుందా లేదా, నువ్వు అంతా చేసింది కాకుండా ఇక్కడికి వచ్చినావా నువ్వు అనేసి అంటూ ఉంటే అయ్యో నేనేం చేయలేదు, తనే నన్ను తోసేసి ఇక్కడ ఉంది అంటే అది నిజం కాదు, నాకు తెలుసు చెంగ్ ఎలాంటిది అంటే నేను చెప్పేది నిజం, నమ్మకపోతే పో, నేను తను అడుక్కున్నాను కొంచెం నా మీద దయ చూపించు, నన్ను వదిలేసి అన్నా కూడా తను నన్ను వదిలేసింది, నా చిన్నకు దెబ్బ కొట్టింది, నన్ను బెదిరించింది, యూఫెంగ్తో బ్రేకప్ చెప్పు అనేసి చెప్పింది, అందుకనేసి నేను అలా చేశాను, తర్వాత తను పుష్ చేసింది అనేసి తను చెప్తూ ఉంటే ఈ ఫేక్ నువ్వు ఇలాంటివంతా నువ్వు చెప్పినంతా నేను నమ్మను అనేసి తను చెప్తూ ఉంటాడు. నీ బాయ్ ఫ్రెండ్ నమ్ముతాడేమో, నేను అవంతా నమ్మను అనేసి చెప్తుంటే నేను అబద్ధం చెప్పలేదు అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి వెళ్తారా లేదా మీరు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అనేసి తను తోస్తూ ఉంటుంది. ఇంకా తను తోసే లోపల అక్కడికి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి అదేనండి తను ఫియాన్స్ ఉంటాడు కదా రామ్ వస్తాడు. ఇంకా అంత లోపల అక్కడికి జో కూడా వస్తాడు. జో వస్తే అంకుల్ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే డాక్టర్ చెప్పారు తను కొద్దిగా రెస్ట్ కావాలంట, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అమ్మని తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి ముందు అనేసి తను చెప్తూ ఉంటారు. అంత లోపలికి మన చెంకి వచ్చేసి మెలకు వచ్చేసి ఇంకా జోని చూస్తుంది. జోని చూసి హనీ అంటుంది. హనీ నా అనేసి అందరూ షాకే చూస్తూ ఉంటారు. జో అనేసి పిలుస్తూ ఉంటుంది. ఏంటి జో అని పిలుస్తుంది అంకుల్ అనేసి అందరూ షాకే చూస్తుంటారు. ఇది ఒక కొత్త నాటకమా అన్నట్టు తను చూస్తూ ఉంటుంది. వచ్చి హక్ చేసుకో అనేసి తను పిలుస్తుంది. ఇంకా హనీ అనేసి అంటూ ఎక్కడికి వెళ్ళొద్దు అంటే హనీ నీకు పెళ్ళయిందా అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటాడు. లేదు వచ్చే ఇయర్ మనకి పెళ్ళి అవుతుంది అంటే నువ్వు ఇంకా చాలా యాక్షన్ చేసింది, నువ్వేమనుకుంటున్నావు, మాకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అనేసి ఇంకా యూఫెంగ్ అరుస్తూ ఉంటాడు. అరుస్తూ ఉంటే ఇంకా సరేలే అనేసి తను అరుస్తూ ఉంటే తను ఎవరో గుర్తుందన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుంది. సరే ఏంటి నేను గుర్తులేదు అందరూ గుర్తున్నారా నీకు, తన మాటలు నమ్మతాను అంకుల్, తను మిమ్మల్ని యూజ్ చేసుకుంటానంటే ఇంకా చాలు మాట్లాడింది చాలు, ఇక్కడ నుంచి వెళ్ళు నువ్వు అనేసి ఇంకా తను అరుస్తూ ఉంటారు. ఇంకా తను అరిచే అరుపుకి సరే అనేసి ఇంకా తను వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోతే సరే నువ్వు ఇక్కడ ఉంది, నేను వెళ్ళేసి డాక్టర్తో మాట్లాడేసి వస్తానంటే ఏంటి నిజంగానా నీకు గుర్తులేదా అంటే గుర్తులేదా పాడవాడు కావాలని ఏడిపించాను, నా తలకాయ ఏం బాగానే ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు తను మర్చిపోయినందుకు అంటే నేను మర్చిపోలేదు వాడిని, అది ఎలా మర్చిపోతాను, కావాలని అలా చేశాను, యాక్షన్ చేశాను అంటే అవును నన్ను నిజంగా నమ్మేశానంటే తనే జంప్ చేసేసి తన ఓన్గా నా మీద చాడలు చెప్పినట్టు నాకు తెలుసు, అది అలాగే చేసిందని నాకు తెలుసు, అందుకే దాని మాటలు నేను నమ్మలేదు, అంత చేసేసి నీ మీద బ్లేమ్ చేస్తుంది, దాని సంగతి చెప్తాను ఉండు అంటే ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదులే కానీ తన మానాన్ని తన పోనీ అంటే తను ఎలా ద్వారా చూపించాలో నాకు తెలుసు అనేసి తను చెప్తూ ఉంటాడు. సరేలే తను ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఆలోచించావా, రూమర్స్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుందో నీకు తెలుసా, సరే ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్తూ ఉంటే ఇంకా యూఫే వచ్చేసి వెయ్యికి కాల్ చేస్తూ ఉంటుంది. అందులోపల అక్కడికి ట్యాంక్ పోయేసి నువ్వే పడిపోయి తన మీద అబద్ధాలు చెప్తావా, ఇలాంటివి ఇంకొకసారి చేసినావు అనుకో మర్యాద ఉంటుంది, నేను చెంగంట మంచిదాన్ని కాదు అనేసి తనకి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తను చేసిన ప్లాన్ అంతా చూస్తూ ఉంటుంది. ఇంకా సరే లేదంటే యాక్షన్ అంటే అనేసి తనకి ఫోన్ చేసి చెప్తుంది రామ్కి. సరేలే నాకు తెలుసు అంటే సరే ట్యాంక్ అనేది మెసేజ్ చేసింది కదా అది చాలే, తను కావాల్సింది తను చేసింది అంటే ఏంటి నువ్వు నిజంగానే తను ఇష్టపడుతున్నావా, ఏంటి నీ ప్లాను అనేసి తను అడుగుతూ ఉంటాడు. నీకేమైనా ఫీవర్ వచ్చింది, తను నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను రా అనేసి తను చెప్తాడు. ఇంకా అంత లోపల తను పనుకొని రియాక్షన్ చేస్తా అంటే అంత లోపల తను వస్తాడు. డాక్టర్ చెప్పినాడులే నీ సంగతి నాకు తెలుసు అంటే అయ్యయ్యో బుక్ అయిపోయాను, ఇలా బుక్ అయిపోయాను ఏంటో నా ఫేస్ తను చూపించలేను అనేసి ఇంకా అనుకుంటూ ఉంటుంది. తన దగ్గరికి వెళ్తాడు. సరేలే మనం మ్యారేజ్ చేసుకుంటాము అనేసి తను చెప్తూ ఉంటాడు. సరేలే అనేసి తను కూడా అలా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకో పక్కన వచ్చేసి ఏమవుతుంది అంటే ఇలా చెంగు వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆడుతూ ఉంటే
అక్కడికి పోయి ఉంటుంది కదా వాళ్ళ అక్క తను రెచ్చగొట్టారు. మీ కూతురు ఇలా చేసిందంట కదా, మీ కూతురు అలా చేసిందంట కదా, మీ కూతురు వాటితో తిరిగిందంట కదా, మీ కూతురు బ్రేకప్ చెప్పిందంట కదా, అయినా తను ఏం చేయాల్సిన అవసరం లేదులే, తన ఇష్టం వచ్చినట్టు తను చేసింది, సరే సరే అనేసి తన కోపం తెస్తూ ఉంటారు. ఇంకా తను హాస్పిటల్లో ఉంటుంది. ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఏమైంది, ఎందుకు ఇలా చేసావు, నీకు యూఫింగ్ అంటే ఇష్టం ఉంటే తను ఎందుకు తోసేసావు అనేసి వాళ్ళ నాన్న అడుగుతుంటే, ఇంకా నేను అలా చేయలేదు, చెప్పింది అర్థం కాదా నీకు, నేను చేయలేదు నాన్న అనేసి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా సరే సరే అనేసి ఇంక అంత లోపల వచ్చేసి తను అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అనేసి అంటుంటే, ఏమనుకుంటున్నావు, నీకు నేను ఆంటీ అవుతాను, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అనేసి తను చెప్తుంటే, నీకు ఎంత ధైర్యం, తను ఎందుకు కొడతావు, తను ఇప్పుడు నీకు ఆంటీ అత్త అవుతుంది, సో కొద్దిగా ఫ్యామిలీ రూల్స్ అనేది గుర్తు పెట్టుకొని ఉండు, ఎట్టంటే అట్లా చేయొద్దు అంటే, నిజంగానే నువ్వు నా ఫియాన్స్ని దొంగలించాలని చూస్తున్నావా అంటే, అంత సీన్ లేదు, నువ్వే బ్రేకప్ చెప్పినావు, ఎక్కువ రూల్స్ అనేది క్రాస్ చేయొద్దు, తర్వాత బాగుండదు నీకు, నువ్వే దిక్కుతావు అనేసి తను బెదిరించేసరికి తను సైలెంట్ వెళ్ళిపోతారు. ఇంకా సరే ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటాం మనము అంటే, రేపు మార్నింగే మ్యారేజ్ చేసుకుంటామని చెప్తారు. సరే సరే అనేసి తన మ్యారేజ్కి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటుంది. సరే జాగ్రత్త అనేసి అంటుంటే, ఇంకా సరే అనేసి వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తుంది. ఇంకా మార్నింగ్ వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటారు. ఇంకా నిజంగానే నీకు ఎవరైనా ఇష్టపడి ఉంటే నువ్వు కావాలంటే వాళ్ళని పెళ్లి చేసుకో, నేనే నీ చాయిస్కి రెస్పెక్ట్ ఇస్తాను, ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటే, సరే సరే ఇప్పుడే మనకి మ్యారేజ్ అయింది కానీ ఈ విషయాన్ని సీక్రెట్గా చెప్పుకున్నాం, కానీ ఇప్పుడే ఎవరికి చెప్పకూడదు అంటే, అలా ఎన్ని రోజులు అని తను అడుగుతారు. సో యూఫింగ్కి మ్యారేజ్ అయిపోయే వరకు ఇది అలాగే ఉంది, ఆ తర్వాత బయట పెడతాను అంటే, సరే సరే నువ్వు ఇంకా అంకుల్ జో అని పిలవద్దు, నన్ను పేరు పెట్టే పిలువు, తర్వాత అలాగే నేను ఫీల్ అవుతాను అంటే, సరే సరే అనేసి తను అలాగే పిలుస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు లైఫ్లో వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తుంది, ఇలా మ్యారేజ్ అయింది అంటే, సరే సరే నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, సరే తను మంచోడు, తనతో ఉండు అనేసి తను చెప్పి తన సలహా ఇస్తూ ఉంటుంది. ఇంకా ఏమైందిరా, నాకు మ్యారేజ్ అయిందిరా అనేసి ఇంకా రామ్కి చెప్తాడు. మ్యారేజ్ అయింది, ఒక మాట కూడా నాకు చెప్పలేదురా అంటే, సరేలే నిజంగా మ్యారేజ్ చేసుకునేసావా, ఫైనల్లీ నువ్వు ఎప్పటి నుంచో అమ్మాయిని ఇష్టపడుతున్నావు, సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నావు, నీకు ఒకటే చెప్తున్నాను ఎవరికి చెప్పొద్దు అంటే, సరే సరే మ్యారేజ్ అయింది కదా, హనీమూన్కి ఎక్కడికైనా ప్లాన్ చేశారా అంటే, లేదు లేదు అనేసి తను చెప్తూ ఉంటారు. సరే అనేసి ఇంకా తనకి హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలనేసి ఫోన్ చేసి అడిగితే, సరే సరేలే ఏదో ప్లేస్ సెలెక్ట్ చేసి చెప్తాను, నువ్వు చాలా మంచి అమ్మాయివి, నువ్వు ఎవరినైనా ఇష్టపడి మ్యారేజ్ చేసుకోవచ్చు, నేను అభ్యంతరం చెప్పాను అనేసి తను చెప్తుంటే, తన హై స్కూల్లో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, తను ఎవరో కిడ్నాప్ చేసింటారు. సో అక్కడ రూమర్స్ అనేది స్ప్రెడ్ అవుతాయి, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అందరూ వచ్చేసి తను చాలా ఇదిగా టార్చర్ చేసింటారు. సో అప్పుడు ఎవరు తనతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు కదా, ఆ ఫీలింగ్లోకి తను వెళ్ళిపోతుంది, అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా తనకి ఎందుకు అలా జరిగింది అనేసి తను కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంతలో ఏమవుతుందంటే, ఇంకా తిని వచ్చేసి యూఫింగ్ వచ్చేసి తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తను మోసం చేసింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అంతలోపల ఇతను కూడా జో ఫ్యామిలీలో ఒకతను, తిని పేరు వచ్చేసి ఆదిత్య పెట్టుకుందాం. ఆదిత్య వచ్చి, ఏంటి ఇది నిజంగానే మర్చిపోయినావా అంటే, ఇప్పుడు చూడు మీ అన్న నేనేం చేస్తాను అంటే, ఇంకా తనపై మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉంటారు. తను నిజంగా నేను మర్చిపోయింది, ఇప్పుడు పాత వంట కలబెట్టద్దు అంటే, పాత వంట గుర్తు చేయొచ్చు అంటే, ఇది నాకు తనకి మధ్య విషయం, నువ్వు పక్కకి వెళ్ళాదిత్య అనేసి తను చెప్తాడు. సరే నీ ఇష్టం, నీ కర్మ, సరే నువ్వు పక్కకి వెళ్ళాదిత్య, మన మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, నేను ఈ మధ్య విన్నాను, నీకు నాకు చాలా ఇయర్స్ నుంచి లవ్ అంట, తర్వాత నువ్వు వెనకాల మోసం చేసావంట, నాకు తల తప్ప తగిలి అన్నీ మర్చిపోయాను అంటే, నువ్వే మర్చిపోలేదు నాకు తెలుసు అనేసి తను చెప్తుంటుంది. నేను నీతో మాట్లాడడానికి రావాలి, బయటికి రా అంటే, నేను ఏంటో తెలుసా, నువ్వు నేను చెప్పినట్టు వినాలి, మన ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది పాస్ట్, ఇప్పుడు నేను ఓన్లీ నీకు ఆంటీని అవుతా, ఇంకా నుంచి నేను ఆంటీని అవుతాను నీకు, కాబట్టి నువ్వు కానీ నన్ను బాధ పెట్టినావనుకో నీకు బాగుండదంటే, ఇక్కడ అందరూ చూస్తున్నారు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నేను నా గేమ్స్ ఆడింటే నువ్వు నాతో గేమ్స్ ఆడి ఇప్పుడు నన్ను అంటున్నావా, ఇంకా నుంచైనా ఈ ఆటలు ఆపు, ఊరికి నా లైఫ్లోకి ఎంటర్ అవ్వద్దు అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఆ వీడియో అంతా ఆన్లైన్లో అంతా షేర్ అవుతూ ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ చెంగ్ వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయ్యో నేను ఇలా వీడియో పెట్టడం వల్ల జోకి ఏమన్నా ఇదవుతుందేమో అనేసి అనుకుని ఇంకా జోకి ఫోన్ చేస్తుంది, ఇలా నేను వీడియో పోస్ట్ చేశాను, నీకు ఏమన్నా ట్రబుల్ అయ్యిందంటే, నాకు ఎలాంటి బాధ లేదు, నువ్వు పోస్ట్ చేసుకో అనేసి తను చెప్తుంది. సరే మన మ్యారేజ్ విషయం ఎంతవరకు వచ్చిందంటే, పెళ్ళి అయ్యే వరకు లేదని చెప్పింది కదా, సరే వాళ్ళు మ్యారేజ్ చేస్తాం అనుకునేసి ఇంకా ఈ విషయం వచ్చేసి చెంగ్
అదే యూఫే వచ్చి యూఫే వాళ్ళ అమ్మ దగ్గర చెప్తాడు. అలా కాదా అంటే ఏంటి తన దగ్గర నువ్వు అసిస్టెంట్గా వర్క్ చేసి ఇప్పుడు తను బుట్టలో వేసుకొని ఇప్పుడు వీళ్ళంతా చేస్తున్నావా, నేను ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళికి ఒప్పుకొని ఏమన్నా చేసుకొని పోండి అనేసి అంటూ ఉంటా. అంత లోపల అక్కడికి జో వస్తాడు. ఇంకా జో వచ్చి మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి, ఒప్పుకోకపోతే పొండి, అది మీ విషయం అనేసి తను చెప్తూ ఉంటారు. అయినా ఈ అమ్మాయి ఏంటి ఆంటీ లాగుందనేసి అది అంటూ ఉంటాడు. ఇలాంటి అమ్మాయిని ఆంటీగా తీసుకొని వచ్చావా, తను నాకు ఎలా సెట్ అవుతుంది అనేసి అంటూ ఉంటే సరే ఇప్పుడు కానీ మీరు పెళ్ళికి కానీ ఒప్పుకోకపోతే మీ ఇష్టము, తను ఇక్కడ ఉండడు అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇప్పుడు కానీ మీరు పెళ్ళికి ఒప్పుకోకపోయినారనుకో మీరు ఎట్లాగో చెంగంటే మీకు ఇష్టం లేదు, అందుకే తను ఎలాగైనా బయట పంపించాలని చూశారు. మీరేమనుకుంటున్నారు, తను ఒకసారి నన్ను సేవ్ చేసింది కాబట్టి నేను అలా చేశానని మీరు అనుకుంటున్నారు. అయినా మీకు తెలుసు నేను ఎందుకు ఇలా చేస్తాను, అయినా నేను మా అమ్మలాగా కాదులే, మా అమ్మలాగా మోసం చేయరు మీరు అనేసి తను చెప్తూ ఉంటారు. వాళ్ళ అమ్మను కూడా మోసం చేస్తారు, అలా మోసం చేసే రకం నేను కాదు, అన్నిటికీ మీరు చెంగిని అనేది తనని మెసప్ చేస్తున్నారు. ముందైతే తను పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు తనకి నేను ఉన్నాను, ఊరికినే తన దాంట్లో తల దూర్చకండి, ఏమన్నా చేస్తే బాగోదు అంటే అలా కాదు జో, మేము మీ ఫ్యామిలీ కదా ఇవంతా ఎక్కడ చేసినా అంటే, సో మీరు మీ అన్నను ఎలా వెళ్ళిపోయిందో గుర్తు చేయాలా, నేను మీకు గుర్తు చేయాలా అనేసి తను అంటూ ఉంటాడు. ఇంకా సరేలే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకోండి, మీరు అగ్రీ చేస్తే పెళ్లి జరుగుతుంది, లేదా పెళ్లి చేయకపోతే తను యూఎస్కి పంపించేస్తాడు, అక్కడి నుంచి తను రాడు, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్తే సరే వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడు. ఇంకా తన అమ్మ ప్లీజ్ అమ్మ అంటే సరే అనేసి తను కూడా ఒప్పుకుంటాడు. ఇంకా దీనికి ఇంకా ఏమవుతుంది అంటే ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. ఇంకా అందరికీ తెలిసిపోతుంది నేను జోని ఇష్టపడుతున్నాను, జోని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు కూడా తను ఇష్టపడుతున్నావు కదా, పెళ్లి చేసుకోవాలనుకుంటావు కదా, అందుకనేసి నీకు చెప్పలేదు అంటే నేను ఎందుకు తను లవ్ చేస్తాను, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అంటే నాకు తెలుసు నువ్వు తను ఇష్టపడుతున్నావు, అందుకే నేను ముందుగా చెప్తే నువ్వు ఏడు చెడగొడతావు అని నేను నీకు చెప్పలేదు అనేసి తను చెప్తుంటారు. ఇంకా అక్కడే వాళ్ళ అన్న ఉంటాడు. ఇంకా వాళ్ళ అన్న వచ్చేసి సరేలే ఇంకా అవంతా ఎందుకు అనేసి సరే నీతో నేను మాట్లాడాలి అనేసి వాళ్ళ నాన్న తన లోపల తీసుకొని వెళ్తాడు. ఇంకా వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ వచ్చేసి దిగరిపోయి ఏందో చెవులో మాట్లాడేసి వెళ్ళిపోతుంది. నా సంగతి సరే, నువ్వు అడాప్ట్ చేసుకున్న కూతురు నీ కొడుకుతో ఏం చేస్తుందో ముందు అది గుర్తించుకో అనేసి తనకి చెప్పేసి వెళ్తుంటుంది. ఇంక వాళ్ళ అమ్మ డౌట్ పడుతూ ఉంటుంది, ఎందుకు ఇలాంటివంతా చేసావంటే నీకు తెలుసు కాబట్టి నువ్వు 9% షేర్ ఇమ్మన్నావు, సరేలే ఏదైతే అది అయ్యింది అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా తను వచ్చేసి బెట్ చేస్తుంది ఏమనంటే ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే జోని నువ్వు 9% షేర్, కంపెనీ షేర్ నాకు డోరీ లెక్కన ఇస్తావు అంటే 9% పిచ్చా నీకేమన్నా అనేసి అంటే సరేలే ఇస్తాను అనేసి ఇంకా తను ఎలాగో ప్రామిస్ చేస్తాడు. ఎందుకంటే ఆ పెట్టిన తనకి ఎలాగదు అనేసి తను అనుకుంటాడు. సరేలే అనేసి ఇంకా వాళ్ళ అమ్మతో నువ్వేం బాధపడద్దమ్మా, నువ్వెందుకు అలా ఉన్నావు, నీకు నేను ఉన్నాను అనేసి ఇంక తను చెప్పేసి వెళ్తుంది. ఏం చెప్పింది తన చెవులో అంటే తన ట్యాంక్ గురించి అదే జో గురించి చెప్పేసి వెళ్ళింది అంతే, ఇంకేం లేదు అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా యూవైకి మ్యారేజ్ అయిపోతుంది. ఇంకా అందరూ తను వచ్చేసి ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు, ఈ అమ్మాయి అసలు సూటే కాదు, ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఈ అమ్మాయి కన్నా చెంగే బాగుంటుంది అన్నట్టు అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఆదిత్య కూడా నువ్వు బాగా చేసుకున్నావు మీ అన్నని అనేసి తనకి ఇష్టం ఉండదు. ఇంకా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అంతలోపల అక్కడికి చెంగ వస్తుంది. మీరందరూ కంగ్రాట్స్, ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నావు, ఇదిగో ఒక రోజు తీసుకొని పెళ్ళైంది కదా కంగ్రాట్స్ అని చెప్తే ఇంకా చాలే యాక్షన్ చేసింది అనేసి తను మాట్లాడుతూ ఉంటుంది. నేను కజిన్ కాదు, నీకు నిఫ్ను కాదంటే అంతలోపు తను కొడుతుంది. ఆంటీకి మర్యాద ఇచ్చేది తెలియదా నీకు అంటే ఎవరు ఆంటీ, నువ్వు కథలు మర్చిపోయినా కథలు చేయొద్దు అని చెప్పేసి తను అంటూ ఉంటే నువ్వు నాకు తెలుసులే కానీ నీకు అంత సీన్ లేదనేసి ఇంకా తను అలా పట్టుకొని తోస్తూ ఉంటే అంతలోపల అక్కడికి జో వస్తాడు. ఏంటి డార్లింగ్ ఇంత లేట్ అయ్యింది అంటే సారీ లేట్ అయ్యింది, ఇంకోసారి ఇలా కాదులే అనేసి తను చెప్తూ ఉంటుంది. ఏంటి నిజంగానే
మీరిద్దరు పెళ్లి చేసుకున్నారా అంటే అవును పెళ్లి చేసుకున్నాం. ఎందుకు పెళ్లి చేసుకున్నాను ఆదిత్య అడుగుతాడు. అంటే మా అంకుల్ని నువ్వు మా అన్న మీద రివెంజ్ కోసం పెళ్లి చేసుకున్నావా అంటే అవునవును అని తను చెప్తూ ఉంటారు. సరే ఈ విషయం నాకు చెప్పిండొచ్చు కదా అంటే చెప్తాం అనుకున్నా, కానీ నీకు తొందర ఎక్కువ, దురద ఎక్కువ, అందరికీ చెప్పేస్తావు, అందుకనేసి నేను అలా చేశాను అనేసి తను చెప్పుకున్నా ఉంటుంది. సరే వాళ్ళ తాత అడుగుతాడు, ఇదంతా కావాలని చేసావు కదా, మీ నాన్న మీద పక్క కోసం మీ అమ్మ మీద పక్క కోసమే కదా ఇలా చేసావు. అప్పుడు మీ అమ్మ ఒకరిని ఇష్టపట్టి ఇంకొకరు పెళ్లి చేసుకున్నారు, అలాగే ఇప్పుడు నువ్వు వాడు ఇష్టపడ్డాడు అనేసి నువ్వు అమ్మని తీసుకున్నావు కదా అంటే నేను అలా ఏం తీసుకోలేదు, తనంటే నాకు ఇష్టం అందుకే తను పెళ్లి చేసుకున్నాను, నేను ఏడిపించడానికి నేనేం కాదు, నీకు నచ్చితే ఉంటాం లేకపోతే లేదు, తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అంతని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సరే సరే అనేసి ఇంకా ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఈ ఫ్యామిలీలో ఒకరు ఉంటారు, ఆ ఫ్యామిలీలో ఉండే ఆంటీని టార్చర్ చేస్తూ ఉంటుంది. ఇంకా టార్చర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా సరేలే అనేసి తనకి మొత్తం గతం లేనట్టు, గతం గుర్తుపోయినట్టు మాట్లాడుతుంటే ఇంకా సరే సరే మనం ఇంటికి వెళ్దాం పదా అంటే సరే అనేసి ఇంకా తను తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే మన ఇంటికి వెళ్దాం అనేసి తను అలా తీసుకొని హగ్ చేసుకొని ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు అలా హ్యాపీగా ఉంటారు. ఇంకా తను వచ్చేసి ఇంటికి తీసుకుని అంటే తన రూమ్కి తను వెళ్ళిపోతాడు. ఇంకా ఆ తర్వాత ట్యాంక్కి కాల్ చేసి తను అన్నీ చెప్తూ ఉంటుంది. సరే సరేలే నువ్వేమో వెళ్ళిపోయినావు, పెళ్ళి కూడా చేసుకునేసావు, కానీ నా పరిస్థితి ఏంటంటే ఇంకా ఈ రాము ఎంగేజ్మెంట్ అయింది కానీ ఇంకా ఏం సైలెంట్గా ఉన్నాడు అంటే సరే సరేలే జాగ్రత్తగా ఉండనేసి ఇంకా తను వచ్చేసి ఏమి ఇంకా మాట్లాడాలా, ఈరోజు ఫంక్షన్ ఉంది, ఆ తర్వాత డిన్నర్కి వెళ్తాము, ఆ తర్వాత మా ఇంటికి వస్తావా అంటే సరే సరే అంటే సరేలే ఎందుకు అంటే తను ఇంకా తన కోసం అంటే హనీమూన్ కోసం అనుకుంటున్నాడేమో అంటే ప్లీజ్ కొద్దిగా టైం ఇవ్వు అని అంటుంటే సరేలే చూస్తాంలే అంటే కనీసం 5 minutes అన్నా ఇవ్వంటే 5 minutes అనేసి తను షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. తను వేరే విధంగా ఆగుకుంటూ ఉంటుంది. ఇంకా తినొచ్చేసి ట్యాంక్ వచ్చేసి ఇంకా రామ్ని కలవడానికి వచ్చి ఉంటుంది. అంతలోపల అండ్ రామ్కి ట్యాంక్కి గొడవ అవుతుంది. ఏమైంది అంటే నాదేం తప్పు లేదు, కావాలని తను అలా చేశాడంటే నీకు తప్పు లేదు కదా, సరిపోదాం పదా అనేసి తను తీసుకొని వెళ్ళిపోతాడు. ఏమైందంటే నేను అలా మాట్లాడుతుంటే మీషా అనేసి ఒక అమ్మాయి వచ్చేసి తనకి అఫేర్ ఉందని చెప్పింది. నేను వచ్చేసి అంత లోపల తను వచ్చాడు అక్కడికి రాము, తను వచ్చే టైంకి తను తోసేసింది. అది చూసేసి నేను తప్పు చేశాను సారీ చెప్పాను అని బ్లేమ్ చేశాడంటే సరే సరే తన సంగతి నేను చెప్తాను అనేసి ఇంకా తను సైలెంట్గా చూస్తాను తన సంగతి ఏంటి అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే వీరిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది నీ ఎక్స్ లవర్ రెస్టారెంట్ అని తెలిసినప్పుడు ఇక్కడికి ఎందుకు రావచ్చావు అంటే తను ఇక్కడ ఉండదు అనుకున్నాను అందుకని వచ్చాను అంటే సరేలే ఇప్పుడు మీరు గొడవపడే మధ్యలో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు అనేసి తను అంటూ ఉంటుంది. సో నువ్వు కూడా తనతో కలిసి ఆడుకున్నావు కదా అనేసి ఇంక తనకి మెసేజ్ చేస్తూ ఉంటుంది. ఇంక అంత లోపల మీషా దగ్గరికి ఇంకా చెంగు వెళ్ళేసి తనతో గొడవ పడుతూ ఉంటుంది. ఇంక తను వచ్చే టయానికి చెంగు వచ్చేసి పడిపోతూ ఉంటే జో వచ్చే టయానికి ఇలా గొడవ అయిందని చెప్తూ ఉంటాడు. నేనేం చేయలేదు కావాలని తనే చేసింది అనేసి తను అంటూ ఉంటే ఇంకా తను వచ్చేసి అరుస్తూ ఉంటుంది. అంటే ఇంకా కవర్ చేసుకుంటున్నావా నువ్వు అనేసి అంటూ ఉంటే ఇంకా తనకి కోపం వస్తుంది. అవును ఇంకా ఆపుతావంటే నువ్వేం మాట్లాడొద్దు అనేసి తను ఎత్తుకుంటాడు. ఇప్పుడు కానీ నువ్వు నన్ను వదలకపోయినావు అనుకో నిన్ను నైట్ నీతో పాటు రాను, నేను మాట్లాడాలా, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకునేసి తను చెప్పేసరికి సరే అనేసి తన ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటుంది. నువ్వు తనతో కలిసి ట్రిప్కి వెళ్ళావంట కదా, నువ్వు తను న్యూ ఇయర్ హాలిడేకి వెళ్ళావంట కదా, తను ఒక ఫోటోలు చూపించింది, దాంట్లో నువ్వు హగ్ కిస్ చేసుకున్నావు అదంతా నిజమేనా అనేసి అడుగుతూ ఉంటే ఏం ఫోటో అంటే నీకు ఫోటో రాదా, నేను బాగా ఎడిట్ చేస్తాను, నేను అప్పుడే అనుకున్నాను అది ఎడిట్ చేసావు అనేసి, కానీ నా దగ్గరికి రా నేను బాగా నేర్పిస్తాను అనేసి ఇంకా మీషాతో చెప్తూ ఉంటుంది. ఇంకా ఇతని గురించి జాగ్రత్తగా ఉండు అనేసి తను చెప్తూ ఉంటే సరేలే ఈ రెస్టారెంట్ గురించి మనకెందుకు అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతూ ఇంకా చెంగు అండ్ ముగ్గురు వెళ్ళిపోతారు. ఇంకా తను వచ్చేసి తను మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతలో సరే అనేసి నేను ఇలా చేశాను, కావాలని అలా చేశాను, ఇది నేను దెబ్బ వేసుకున్నాను కాబట్టి తనదేం లేదు అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే అనేసి తను కూడా ఓకే అంటాడు. ఇంకా నేను కూడా కావాలని అలా చేశాను, ఇంకేం లేదు అనేసి తను చెప్తూ ఉంటే సరే అనేసి ఇంక తను వెళ్ళిపోతూ ఉంటుంది. సరే తను నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి తను అంటూ ఉంటే ఇంకా ట్యాంక్ వస్తుంది. ఇంకేమనుకున్నావు అంటే
నువ్వు ఇప్పుడు వెళ్తావా ఇక్కడే ఉంటావా తనతో పాటు అనేసి ఇంకా రామ్ని అడుగుతుంది. తను ఆలోచిస్తుంటే ఇప్పుడు ఏంది ఆలోచిస్తున్నావు వెళ్ళు అంటే, సరే వాళ్ళ గోల వాళ్ళు చేసుకుంటారు. ఇంకా తనకు గుర్తొస్తుంది, నైట్కి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పినాను కదా, అనవసరంగా కమిట్ అయ్యాను రా బాబు అనేసి తను ఫీల్ అవుతూ ఉంటుంది. సరే అనేసి తను అలా నిద్రపోతున్నట్టు వెళ్తుంది. ఇంకా సరే వాష్రూమ్కి వెళ్తాను అనేసి వాష్రూమ్కి వెళ్ళేసి వెళ్దాం అనుకుంటుంది. ఇంకా సరే అనేసి తను వచ్చేసి ప్రపోజ్ చేశారు. ఇంకా రింగ్ ఇచ్చేసి, నేను సరిగ్గా ప్రపోజ్ చేయలేదు అందుకనేసి ఇది రియల్గా నేను అనుకుంటున్నాను అనేసి, సరే సరే ఈ రింగ్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది అనేసి వేసుకుంటూ ఉంటుంది. సరే సరే అనేసి ఇంకా తను ఏమన్నా చేస్తాడేమో అనేసి వాష్రూమ్లోకి వెళ్ళి ఇంకా దుస్లెట్ పై పడుతుంది. సరే అనేసి ఇంకా ఏమైంది ఏంటి అంటే, సరే రెస్ట్ తీసుకో అంటే, ఇంకా ఏంటి నువ్వు 5 minutes అని చెప్పావు అంటే, 5 minutes సరేలే అనేసి అంటూ ఉంటే, నేను చెప్పింది ఓన్లీ ప్రపోజ్ చేయడం కోసమే అంటే, నేను ప్రపోజ్ చేయడం కోసమే, ఇంకా నేను దేనికోసమే అన్నాను అనేసి తను చెప్తారు. ఇంక వాళ్ళిద్దరు అలా కిస్ చేసుకొని ఇంటిమేట్ అవుతారు. ఇంకా తర్వాత వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా దానికి కాల్ వస్తుంది, ఏదో గొడవ అయింది అనేసి ఆదిత్యకి. సో నువ్వేంటి తన పెళ్లి చేసుకున్నావు కదా, మళ్ళీ ఒక విషయం కూడా నాకు చెప్పలేదు అంటే, సరేలే ఏమని చెప్తాము, నువ్వు ఎప్పుడైనా నా గురించి ఆలోచిస్తావు కదా, ఒకవేళ నేను చెప్పినా కూడా గెలిచినా కూడా నువ్వు వినవు, తన్నేమన్నా నువ్వు బ్లేమ్ చేసావా, తను ఏమైనా బెదిరించావంటే, అవును బెదిరించాను, నన్ను కానీ పెళ్లి చేసుకోకపోయినా అనుకోయారు, నీ బిల్డింగ్ మీద నుంచి దూకేస్తానని బెదిరించాను, అందుకని పెళ్లి చేసుకున్నానంటే చాలు నీ కథలు, తను తీసుకొని ఇంటికి నీకు కావాల్సిన షేర్స్ ఇస్తానంటే, సరే నేను వస్తాను, నాకు షేర్స్ ఇవ్వు నేను వస్తాను అనేసి తను చెప్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు షేర్స్ ఇవ్వకపోయినా అనుకో, నువ్వు కూడా ఇలా బెదిరించినావు అనేసి నీ మీద ఒక లెటర్ రాసేస్తా, నాకు చచ్చినట్టు షేర్స్ ఇస్తావని తన్ని బెదిరిస్తుంటా. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఎక్కడ తను అంటే, తను బయటికి వెళ్ళాడు అంటే, సరే అనేసి తన అర్జెంట్ పని మీదగా తను వేరే ప్లేస్కి వెళ్తుంది. అంటే ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. ఆదిత్య వాళ్ళ తాత కొడుతూ ఉంటాడు. తను ఏదో ఫ్లేవర్ వాస్ పడగొట్టేశానని, కానీ అది తను చేసిండడు, ఇవే వచ్చేసి ఉంటుంది. ఇంక అంత లోపల వచ్చేసి, ఎందుకు తను కొడుతున్నారో మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా, ఇలా కొట్టే ముందు ఆలోచించేది లేదా, మీ ప్రూఫ్ లేకుండా ఎలా కొట్టారు తాత డాడీ అనేసి అంటూ ఉంటే, ఇంకా ప్రూఫ్ అనేసి అనుకుంటూ ఉంటే, ఇంకా యూఫే చేసింది కదా వాళ్ళిద్దరు అనేసి అంటూ ఉంటే, ఇంకా వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే, ఇంకా అంత లోపల అక్కడికి ఇంకా జో వస్తాడు. ఏంటి నువ్వు ఇంత లేట్గా వచ్చావు అంటే, నాకు తెలుసు నువ్వు నా గురించి ఆలోచిస్తూ ఉంటావు అనేసి, ఫ్లవర్ వాజ్ పగిలిపోయిందంటే మా అమ్మ ఉన్నప్పుడే పట్టించుకోలేదు, ఇప్పుడు మా అమ్మకి ఫ్లవర్ వాజ్ ఇష్టం అనేసి ఏదో కథలు చెప్తున్నారు, ఇవంతా అవసరం, ఇంకా ఆపండి, ఇవంతా కథలు నా దగ్గర చెప్పకండి, మా అమ్మ ఎప్పుడు దీన్ని ఇష్టపడలేదు, మీరే అన్నీ అనుకుంటున్నారు, దీనికోసం అనవసరంగా తను కొట్టారు, ఇది ఎంత తప్పు అనిపించట్లేదు, సరే ఆదిత్య నువ్వు రేపు నుంచి మా ఆఫీస్కి రా, నీకు అక్కడ వర్క్ ఇస్తాను, అక్కడ వర్క్ చేయి నువ్వు, నీకు ఇష్టమైతే అని చెప్పేసి తను అంటారు. సరే తను తీసుకొని వెళ్తారు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేయాలని తెలియదా, ఏమైనా జరిగితే ఎలా, నువ్వెందుకు నాకు కాల్ చేయలేదు అనేసి ఇంకా జో చిన్న అడుగుతారు. నిన్నేంటో ట్యాంగ్, ఇప్పుడు ఏంటో ఆదిత్య, ఇలా ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకుండా వెళ్తే ఎలా, నువ్వు నాకు చెప్పేసి వెళ్ళాలి కదా, ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత, ఎందుకు నువ్వు చెప్పట్లేదు నాకు అనేసి అంటే, సరేలే ఒక్కసారికి చెప్పను, ఇంకోసారి నుంచి నీకు అన్నీ చెప్పేసే వెళ్తాను, నీకు అంత ఇంపార్టెంట్ అవ్వాలంటే అంటే, అవును వాళ్ళిద్దరు నీకు చాలా ఇంపార్టెంట్ అంటే, మరి ఇంకెవరు ఇంపార్టెంట్ అనేసి తను అడుగుతూ ఉంటాడు. ఇంకా తను చెప్పకుండా హెడ్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క రామ్కి యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా అక్కడే వచ్చేసి తను ట్యాంక్ కూడా ఉంటుంది. ఎందుకు యాక్సిడెంట్ అయిందంటే, వీళ్ళతో అలా మాట్లాడుకుంటూ వెళ్ళింటారు నైట్లో. ఇంకా నన్ను వదులు, నాతో మాట్లాడొద్దు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నాకు తనకి కొద్దిగా మ్యాటర్ ఉంది, తన కోసం నేను లైఫ్ లాంగ్ తనతోనే ఉంటాను అనేసి అంటూ ఉంటే, తను వెళ్తూ ఉంటే అంతలోపు ఒక కారు వస్తుంది, తను కాపాడిపోయి తన యాక్సిడెంట్ అవుతుంది. సరే ఇంక తన లైఫ్లో ఉండాలనుకోవట్లేదు, తనకి రిజైన్ చేసేస్తాను, నీకు రిజైన్ చేసేయాలంటే చెయ్యి, నీకు తోడుగా నేను ఉంటాను అనేసి చెంగొచ్చి టాంకి చెప్తుంది. ఆ తర్వాత ఏం చేస్తావంటే, ఆ తర్వాత సంగతి, ఆ తర్వాత ముందు తన నుంచి బయటపడాలి అనేసి తను చెప్తాడు. సో ఇంకా ఎప్పుడు చూసినా ఇలా ట్రబుల్లో, నువ్వు ఎప్పుడు ట్రబుల్లో నేను ఫస్ట్ ఉంటావు, నువ్వు మాత్రం ఇప్పుడు ఉండవు,
ఏం చేస్తావు అంటే నీకు ఒక అవకాశం చెప్తున్నా, తను చాలా మంచి అమ్మాయి, తను వదులుకుంటే మళ్ళీ నీకు లైఫ్లో దొరకదు, ఒకసారి తన గురించి ఆలోచించు అనేసి అంటే తను వెళ్ళిపోతుంది, తను మళ్ళీ రాదు అంటే ఇప్పుడు నువ్వు కూడా అంతే కదా. చెంగు కూడా వచ్చిందంటే చెంగు పొజిషన్ వేరు, తన పొజిషన్ వేరు, తనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, తనకి ఫ్యామిలీ సపోర్ట్ లేదు అనేసి తను చెప్తుంటాడు. ఇంకా నీకు తనకి పెళ్ళి అయిందంట కదా, ఆ విషయం నాకు తెలుసు, తను తీసుకొని డిన్నర్కి తీసుకొని తనతో మాట్లాడాలంటే సరే సరే చూస్తాంలే అనేసి అంటుంది. ఇంకా అంత లోపల జో వచ్చి అడుగుతాడు ఏమైందంటే ఇలా మా నాన్నని తీసుకొని రమ్మన్నా, నీకు ఇష్టం లేకపోతే నేను వద్దులే అంటే సరే సరేలే తనతో నేను మాట్లాడాలా అనేసి తను తీసుకొని వెళ్తాడు. ఇంకా తిని వచ్చేసి నేను ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను, మీ ఫ్యామిలీకి నువ్వు చెప్పుకో, మా ఫ్యామిలీకి నేను చెప్పుకుంటాను, ఆ తర్వాత మన ఇష్టం, రిజిగ్నేషన్ లెటరు నేను ఇంకా నీ దగ్గర వర్క్ చేయను, ఇంకా నీకు నాకు సంబంధం లేదు, ఇంకా లైఫ్లో నాకు కనపడద్దు అని చెప్పేసి తను వచ్చేసి రామ్కి లెటర్ ఇచ్చేసి వెళ్తుంది. ఇంకా సరే అనేసి తను వస్తూ ఉంటుంది. ఇంకా తన కోసం అంతా రెడీ చేస్తారు. నీ కూతురు చాలా టైం వస్తుందనే చెప్పావు, చాలాసార్లు రాలేదు, సరే సరే ఇంకా తను ఎలాగో నీకు బాగా అవుతాడు, తన ముందు జాగ్రత్తగా ఉండు సరేనా, ఎక్కువ మాట్లాడద్దు, తనకు సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్ గురించి మనం అడుగుతాం, తను ఓకే చేస్తాడు అనేసి అంటుంటే ఇంకా వాళ్ళిద్దరూ వస్తారు, చెంగు ఆ తర్వాత ఇద్దరు వస్తారు. ఇంకా మీరు ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా, అది అయిపోయిందా, అది సక్సెస్ అయింది కదంటే అవునవును సక్సెస్ అయ్యింది, అది 2 నేనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను, నేనే హ్యాండిల్ చేసుకుంటున్నాను అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంకా వెయ్యి అడుగుతూ ఉంటే ఇంకా సరే సరే అంకుల్ మీతో కొంచెం మాట్లాడాలి అనేసి తను అంటాడు. సరే వాళ్ళిద్దరు లోపలికి వెళ్తారు. ఇంకా వీళ్ళ అమ్మ వచ్చేసి నువ్వుకి ఎలాగా పెళ్ళైపోయింది, ఇంకా నువ్వు వేరే సంగతి, ఇంకా మీ అన్న సంగతి నువ్వే చూసుకోవాలా, తనకి ఒక మ్యారేజ్ ఫిక్స్ చేయాలా అంటే సరే సరేలే తన గురించి నన్ను వదిలేసి వాళ్ళిద్దరు బాధ్యత నేను తీసుకుంటాను అనేసి తను చెప్తుంది. సరే అనేసి వాళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకుంటుంటారు. మీ నాన్నతో నేను కొద్దిగా పర్సనల్గా మాట్లాడాలా, నువ్వు బయటికి వెళ్తావా అనేసి తను అంటారు. సరే హైని అంటారు, తన పేరు జింగ్ అనేసి అంటారు. సరే అనేసి జింగ్ బయటికి వెళ్ళిపోతాడు. నేను ఒక విషయం అడగాల, మీరు ఎందుకు వేయిని అడాప్ట్ చేసుకున్నారు అనేసి తను అడిగితే తను ఏం చెప్పడు. సో తను సైలెంట్గా ఉంటాడు. ఇంకా తర్వాత అంటే తన కాలేజ్లో ఉన్నప్పుడు తన్ని కావాలని ఇన్సిడెంట్లు ఇరికించి నువ్వే కదా, తను నిన్ను యూఫెన్ కోసం యూజ్ చేసుకుంటుంది, అంతేగాని మీద తనకి ఇష్టం లేదు అని వేరే చెప్తూ ఉంటుంది. సరే నేను ఒకటి అడుగుతాను చెప్తావా అంటే హై స్కూల్లో ఉన్నప్పుడు చెంగు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, నువ్వు ప్లాన్ చేసిందేనా అనేసి తను అడుగుతాడు. ఓహో ఆ ప్లాన్లో నువ్వు భాగమే అన్నమాట, సరే సరే ఆ ప్లాన్లో ఎందుకైనావో నేను మళ్ళీ చెప్పుకుంటాను అనేసి అనుకుంటుంటారు. ఇంక ఇంటికి వెళ్తే వాడు నాన్న అడుగుతాడు, నువ్వు వేయిని ఎందుకు అడాప్ట్ చేసుకున్నావు అంటే వాళ్ళ నాన్న మాతో పాటు పనిచేసేవాళ్ళు, తన యాక్సిడెంట్లో చనిపోయాడు, అప్పుడు ఆ కంపెనీ మమ్మల్ని పేరు చేసింది అంటే ఆ కథ అందరికీ తెలిసింది, నాకు పేషెన్స్ అనేది తక్కువ, నిజం చెప్పండి మీరు వేయిని ఎందుకు దత్తత తీసుకున్నారు చెప్తారా లేదా అనేసి అంటే తను చెప్పడు, కొన్ని విషయాల్లో నేను చెప్పలేను అంటే సరే మీరు ఇప్పుడు హైడ్ చేయొచ్చు నిజం, కానీ ఎప్పటికైనా నిజం అనేది బయటకు వస్తుంది, అప్పుడు మీరు ఏం చేసినా కూడా అది ఆగదు అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఇవి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనేసి ఇంకా చెంగు వచ్చి తను నాకన్నా మంచిగా ఉండదు, నేనే అందంగా ఉంటాను, నేనే తెలివిగా ఉంటాను, తన దగ్గరికి వెళ్ళొద్దు అనేసి తను చెప్తాడు. సరే సరే అనేసి ఇంక వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా తన్ని పెళ్లి చేసుకున్నందుకు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే అంత లోపల ఎవరో ఫోన్ చేసినట్టు ఫోన్ వస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అంటే తన బర్త్డే సెలబ్రేషన్ దగ్గరలో ఉంటుంది, దానికి సంబంధించి బర్త్డే చేసుకోదు, ఇలా వాళ్ళ నాన్న పిలిచాడని వెళ్తూ ఉందనేసి ఇంకా ట్యాంగ్ వచ్చేసి తనకి కాల్ చేసి మాట్లాడుతుంది, అంటే తనకు కాల్ చేసి చెప్తుంది జోకి. సో అక్కడికి వెళ్ళేసి తన ఫోటోని పగలగొట్టేసి తన నాన్న కోపం ఎక్కువ వచ్చేస్తుంది తనకి. సో ఆ కోపంలో తన ఫోటోని పగలగొట్టేస్తుంది. వాళ్ళు ఏదంతా నన్ను రెచ్చగొట్టారు, నేను సైలెంట్గా ఉన్నా అంటే ఇంకా సరే నీకేమైనా దెబ్బ తగిలిందంటే నాకేం దెబ్బ తగలేదు అంటే సరే సరే ఆదిత్య తను తీసుకొని పో అనేసి తను చెప్తారు. ఇంకా ఏమి ఇలా అయింది, నువ్వెందుకు వచ్చి నేను అంత భయంకరంగా బిహేవ్ చేశానంటే నిజం చెప్పాలంటే కొద్దిగా భయంకరంగానే బిహేవ్ చేశావు, నీకేదైనా కావాలంటే నాకు చెప్తే 2 మాటలతో ఇంటిని పేల్చేస్తాను కదా అనేసి అంటూ ఉంటాడు.
ఇంకా అంత లోపల అయ్యో జో ఏమనుకుంటాడో నా కోపాన్ని చూసి అని ఫీల్ అవుతూ ఉంటే ఇంకంత లోపల జో వస్తాడు. సో ఇలాంటివి ఇంకోసారి చేయొద్దు అనేసి తను చెప్తాడు. సరే అనేసి సరే ఇంకోసారి ఇలా చెయ్యను అనేసి తను కూడా అలా చెప్తూ ఉంటుంది. ఇంకా తన ముందర చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా జో ఏమనుకుంటున్నాడు అనేసి. ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఇంకా ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంకా తనకి ధైర్యం చెప్తాడు. ఇంకో పక్కన ఆదిత్య దగ్గర వచ్చేసి తను ఏం చెప్తాడంటే, ఆదిత్య నేను తన్ని ఇష్టపడుతున్నాను, తను యూఫెంగ్ నుంచి బయటకు వచ్చి నన్ను తను లైక్ చేసేటట్టు ఏదైనా ఐడియా ఉంటే చెప్పు అనేసి తన ముందర ఎక్స్పోజ్ చేశాడు. సరే నీకు ఎప్పటి నుంచి తనంటే ఇష్టం అంటే, నాకు యాక్సిడెంట్ అయింది అప్పుడు తను సేవ్ చేసింది, అప్పుడు తను హైడ్ అంటే తనే నన్ను ఓదార్చేది, అప్పటి నుంచి తనంటే నాకు చాలా ఇష్టము అనేసి తను చెప్తాడు. సో అప్పటి నుంచి తను చాలా ఇన్నోసెంట్, తను నా కోసం వచ్చేది, అందుకనేసి తను అప్పటి నుంచి ఇష్టం అని చెప్పి తను కన్విన్స్ చేస్తాడు. సరే అనేసి తను కూడా అలాగే అనుకుంటూ ఉంటాడు. సరే నీకు నేను హెల్ప్ చేస్తాను అనేసి తను చెప్తాను. నిజంగా హెల్ప్ చేస్తామంటే నిజంగా నేను హెల్ప్ చేస్తాను అనేసి తను అంటాడు. సరే అనేసి ఇంకా తనకి హెల్ప్ చేయడానికి ఏం చేయాలో అనేసి ఇంకా నైట్ అయితే నైట్ మీద కలవరిస్తూ ఉంటుంది. తనకి పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తుంటే తను జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళిద్దరు అలా హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అందులోపల ఆదిత్య ఫోన్ చేసి ఇక్కడ నీ పైన ఎవరో వల వేయడానికి వచ్చినారు అంటే అందులోపల తను రెడీ అయ్యేసి ఇంకెళ్ళిపోతుంది. ఎలా ఉన్నానంటే ఈ డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుంది కానీ ఇది నీ స్టైల్ కాదు కదా అంటే, కానీ తనకి నచ్చాలి కదా అందుకని నేను డ్రెస్ చేసుకొని వచ్చాను. సరే పద అమ్మాయి ఎవరు చూద్దాం అనేసి తను అంటుంటే సరే అనేసి లోపలికి వెళ్తారు. సో అమ్మాయిని చూసి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అనేసి తను అడుగుతూ ఉంటుంది. ఇంకా ఏం లేదు నీ క్యారీ తీసుకొని వచ్చా లంచ్ అంటే, సరే మీరు ఇద్దరు మాట్లాడుకుని వెళ్ళిపోతాను అనేసి ఇంకా అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇంకా తను లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇంకా సరే తినొచ్చేసి కొంచెం తర్వాత యూఫెంగ్కి కాల్ చేయని చెప్పి అక్కడ అతనికి చెప్తారు. సరే చెంగు వచ్చేసి జో దగ్గర క్యారీ తీసుకొని వస్తుంది. అమ్మాయి ఎవరు అంటే తన ఒక క్లయింట్ అంటే క్లయింట్ మీద లవ్లో పడ్డావా అన్నట్టు తన గురించి చెప్తూ ఉంటే సరే అనేసి ఇంకా తను ఇంకెక్కడ తనకి దగ్గర అయిపోతాడని తనకి కిస్ చేస్తుంది. ఇంకా అలా కిస్ చేసే టయానికి ఏంటి ఇలా చేస్తున్నావు, తను ఎవరు అంటే తను ఎవరైతే నాకేంటి తన క్లయింట్ కదా, తనకు దూరంగా ఉండి తనకు దగ్గర అవ్వద్దు అనేసి తను అంటుంటే అక్కడికి ఇంత లోపల యూఫెంగ్ వస్తాడు. ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చి ఇలాంటివంతా చేస్తున్నావు, ఇది ఆఫీస్ అనుకున్నావా ఇల్లు అనుకున్నావా, ఇలాంటివంతా ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఇంకోసారి ఇక్కడికి రావద్దంటే నువ్వెవరు చెప్పడానికి, ఇది మా ఆయన ఆఫీస్, నేను వస్తాను, నీకంత కావాలంటే నీ పిల్లని కూడా పిలిపించుకో, అంతేగా నన్ను రావద్దని చెప్పే రైట్స్ నీకు లేవు అంటే ఏంటి అంకుల్ మీరు ఇలా చేస్తున్నారని తను అవుతుంది, నా ఇష్టంలో నా లైఫ్ నీకు కావాలంటే రా లేకపోతే బాగుంటుంది అనేసి చెప్తాడు జో. ఇంకో పక్కన ఆదిత్య వచ్చేసి సరేలే అమ్మాయి మీద అంటే ఇంట్రెస్ట్ లేదు అంటే సరేలే నేను తప్పుగా చెప్పానేమో అనేసి తను చెప్తుంటే తనకి ఇష్టమైతే తన లైఫ్లో ఉంటా లేకపోతే తన లైఫ్లో నుంచి నేను వెళ్ళిపోతా అంతే, అంతకు మించి నేను ఇంకేం చేయలేను అనేసి ఇంకా ఆదిత్యకి చెప్తాడు. ఇంకా తను వచ్చేసి ఇంకా ఇలా ఏమైంది అనేసి ఇంక అడుగుతూ ఉంటే ఏం లేదు తనకి నేను ఎక్స్పోజ్ చేశాను ఆదిత్యకి, తను నాకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాడు అనేసి ఆదిత్య గురించి చెప్తూ ఉంటాడు రామ్కి. చెంగు అన్న ఏంటో అడిగాడంటే కదా నేను తన గురించి ఏంటి అంటే సరేలే నేను చూసుకుంటాను తన సంగతి వెయ్యి గురించి అనేసి చెప్తూ ఉంటారు. ఇంకా తన గురించి కొన్ని రూమర్స్ అనేది స్ప్రెడ్ చేస్తారు. ఇంకా అది చూస్తుంటే ఇంకంత లోపల చెంగు వచ్చేసి జో దగ్గరికి వస్తుంది. ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకా తిను యూవైకి ఇంకా కన్సీవ్ అయ్యిండదు, నీ వల్ల కన్సీవ్ లేదు, బిడ్డని కనలేవు, మనీ లేదు, అనవసరంగా నా కొడుకు నేను పెళ్లి చేసుకున్నాడు, ఆ చెంగుని పెళ్లి చేసుకుంటే నా బాగును అనేసి అంటూ ఉంటారు. అంత లోపల తిని తాగేసి వస్తాడు. యూఫెంగ్ ఎందుకు తాగేసి వచ్చావంటే ఇలా తను వచ్చింది తను డిస్టర్బ్ చేసిందంటే నేను రేపు నుంచి కంపెనీకి వస్తానంటే నువ్వేం అవసరం లేదు, నువ్వు పెళ్లి చేసుకుంది చాలు, ఇప్పుడు ఎంబ్రాస్గా ఉంటుంది అంటే పెళ్లి చేసుకున్నప్పుడు అది తెలియదా, తను కూడా ఆఫీస్కి వస్తుంది కదా నేను వస్తానంటే ఇంకా రావద్దు చెప్పాను కదా చెప్పిన మాట విను అనేసి తను చెప్తుంటారు. ఇంకా తిని కూర్చొని కార్లో కూర్చొనేసి టైప్ చేసుకుంటూ ఉంటే అంతలోపల వెనకాల నుంచి యూఫెంగ్ అండ్ యూబై వచ్చేసి కార్ డాష్ ఇస్తారు. నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అంటే అది నేను అడగాల్సిన ప్రశ్న అంటే అంతలోపల తన కడుపు నొప్పి వస్తుంది యూబైకి. సో తను పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఇంకా తను వచ్చేసి జోకి ఫోన్ చేస్తుంది చెంగు, ఇలా నన్ను హెరాస్ చేశారంటే సరే ఎక్కడ ఉన్నావు అంటే సరే నేను వస్తాను ఉండు అనేసి
తను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే తనకి కన్సీవ్ అయి ఉంటుంది. సో ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దండి అంటే అవునా ప్రెగ్నెంట్ అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళ అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్తాడు విపిన్ కేర్ఫుల్గా ఉండు అనేసి. ఇంకా వీళ్ళిద్దరు కలిసి హాస్పిటల్లో ఉంటే ఇంకా అంతలోపల సరే నీ కన్సీవ్ అయ్యావు, సరే సరే ఆ బిడ్డకు తనైనా తండ్రి ఇంకెవరైనా అంటే తన బిడ్డకి నైనా తండ్రి అనేసి తను చెప్తుంటే అదైతే ప్రాబ్లం లేదు, సరే నువ్వు చేసిన పనికి నాకు డబ్బులు కట్టు అనేసి తను వీచాట్లో అంటే చాట్లు ఉంటాయి కదా, సో దాంట్లో యాడ్ చేయమంటే సరే అనేసి యాడ్ చేసుకుంటాడు డబ్బులు కట్టడానికి. ఇంకా అంత లోపల తను వచ్చి చూస్తాడు జో చూసి ఇంకా ఏంటి అమ్మాయి మళ్ళీ వీల్ చైర్లో యాడ్ చేసుకుంటుంది అనేసి తను వచ్చేసి డౌట్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా సరే అనేసి తన మనీ పంపిస్తాడు. ఇంకా ఆ తర్వాత ఏమవుతుంది అంటే తను ఇంకా ఏం చెప్తుందంటే తన మీద తన వల్ల ఇలా హాస్పిటలైజ్ అనేసి ఇంకా వాళ్ళ అమ్మకి చెప్తుంది. యూఫిన్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి తిడుతుంది. ఇంకా వీళ్ళు ఒక ఫ్యామిలీ గ్రూప్ని యాడ్ చేసి అసలు ఏం జరిగిందనే వీడియోని ఎక్స్పోజ్ చేస్తారు. పెళ్ళేసి మర్యాదగా నువ్వు నీ భార్య సారీ చెప్పు అనేసి తను చెప్పేసి ఇంకా తను అంటూ ఉంటుంది. సరే అనేసి సారీ ఇలాంటివంతా ఎందుకు చేస్తున్నావు ఆదిత్య అంటే నేనేం చేయను ఇంకో చెప్పారు నేను చేశాను, మీరిద్దరు దూరంగా ఉంటే మంచిది, లేకపోతే ఇలాంటివి మళ్ళీ కంటిన్యూ అవుతాయి, ఆ తర్వాత మీ ఇష్టము అనేసి చెప్తారు. ఇంకా అందరూ తినికి కంగ్రాట్స్ చెప్తారు, తిని మెచ్చుకుంటారు. ఇంకా సరే అనేసి ఏంటి గ్రూప్లో ఇవంతా అంటే తనే ఫస్ట్ స్టార్ట్ చేసింది, నేనేం చేసేది అవుట్కమ్ ఇలాగే ఉంటుంది, నేను ఊరికే రెచ్చగొట్టకండి, తన జోలికి వస్తే నేను ఊరుకోను అనేసి వాళ్ళ తాతకి వార్నింగ్ ఇస్తారు. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వార్నింగ్ ఇస్తారు. ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నాకు తెలుసు తనని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ అమ్మని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు కానీ మీ అన్నకి ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఆ రివెంజ్ ని తను తీర్చుకున్నాడు అని చెప్పి తన మీద ప్రేమ లేదు ఏమీ లేదు ఇదంతా రివెంజ్ అనేసి చెప్తూ ఉంటే అది వినేస్తాడు. నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు నేను చెప్తాను రేపు మార్నింగ్ రా అంటే అంతలో అక్కడికి టైం వస్తుంది. ఏమైందంటే ఇలా మెసేజ్ చేస్తాడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు తనకు తెలుసు అంట, నేను వెళ్ళాలా వద్దా అంటే నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళలేకపోతే లేదు అనేసి తను చెప్తాడు. సో ఆ మెసేజ్ తను వచ్చేసి తనకి షేర్ చేస్తుంది, తను పెట్టేశాను ఇంకా తను చూసుకుంటాడు, ఇంకా నాకు అవసరం లేదు అనేసి తను మాట్లాడుతుంది. సరే సరే అనేసి ఇంకా అంత లోపల తను అక్కడికి వస్తుండు. సరే ఏమైంది ఏమి అనేసి తను అడుగుతుంటే నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అంటే నువ్వంటే నాకు ఇష్టము, ఒకప్పుడు మా అమ్మ వాళ్ళ నాన్న ఇష్టపడింది కానీ వాళ్ళు ఏం మోసం చేసి వేరే వానికి పెళ్లి చేశారు, అలా నేను నీ మీద ఏం తీర్చుకుంటాను అనుకుంటున్నారు, అంతేకాని నేనేం చేయను, నిజంగా నేను ఇష్టపడి నేను పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు నా మీద తప్పుగా ఆలోచించద్దు అంటే నాకు తెలుసు అందుకే నేను పోలా, అందుకే నీకు చెప్పింది, నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని తను చెప్తారు. ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే డ్రింక్ చేసుకుంటూ ఉంటాడు, ఎంతసేపు తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అంకులు ఇంకోసారి ఇలాంటివి అంతా చేసానుకో బాగుండదు, మూసుకొని రేపు ఒకసారి ఆఫీస్కి రా అని చెప్పేసి అంటుంటారు. యూవైకి వచ్చేసి ఇంకా సరేలే నా బేబీకి ఏం కాదు హ్యాపీగా ఉన్నాను అనేసి ఇంకా వాళ్ళ అమ్మ వస్తుంది. యూఫిన్ వాళ్ళ అమ్మ వచ్చి ఏదో ఒక కషాయం తెచ్చి ఇచ్చేసి తాగు నీకు బేబీ భయపడతారు, ఇది చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది అనేసి తనకి కుక్ చేసి మరి తెచ్చిస్తూ ఉంటుంది ఆ డ్రింక్ని. నాకు వద్దమ్మా అంటే కూడా తాగుతావా లేదా అనేసి అంటుంటే ఇంకా యూఫిన్ వచ్చేసి నాకు వద్దని చెప్తున్నా కూడా తను తాగిస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే మా అమ్మకు తెలిసింది చాలా మంచిగా పనిచేస్తుందంట అంటే నాకు తాగితే వాంతం వస్తుంది, ప్లీజ్ మనకి డ్రింక్ తాగమని చెప్పొద్దు అనేసి ఇంకా ఇవే చెప్తూ ఉంటుంది. అలా కాదు మా అమ్మ చెప్పేది విను అనేసి అని చెప్పేసి తన చేత బలవంతంగా తాగిస్తూ ఉంటాడు. ఇంకా అలా తాగించడం వల్ల తనకు కొద్దిగా హెల్త్ అనేది అప్సెట్ అవుతూ ఉంటుంది. ఆదిత్య ఇంకా తను మాట్లాడుతూ ఉంటారు. తను ఏదో కంపెనీలో ఒక అమ్మాయి గురించి చెప్పినంతే అదంతా నేనే చేశానులే, వాళ్ళిద్దరూ ఇంకా దగ్గర అవ్వాలని, నాకు ఏదో మంచి అనిపిస్తే అది చేస్తాను, ఇప్పుడు నీ అవకాశం వచ్చింది నువ్వు చేయంటుంటే అక్కడికి ఇంకా తను వచ్చేసి రాము అండ్ మీషా వచ్చింటారు. ఇంకా తను చూసి వెళ్ళిపోతారు. ఏంటి ఇక్కడ ఏంటి అంటే నేను తను ఏదో మ్యాటర్ ఉంది వచ్చాను అంతే అంటే నాకు అవసరం లేదు అదంతా అంతే చెప్తూ ఉంటారు. సో తనతోనే ఉంటాను, నేను లైఫ్ లాంగ్ తనతో ఉంటా, తనకి నేను సపోర్ట్గా ఉంటాను అనేది తను చెప్తాడు. సరేలే నువ్వు మారుతావు అనుకోవటం తప్పు, చెంగైతే తనకి ఓపిక ఎక్కువ, తను ఎన్నిసార్లు తప్పు చేసినా కూడా తనకి ఛాన్స్ ఇచ్చింది, నేను అలా ఛాన్స్ ఇవ్వలేను, నాకు నువ్వు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకంత లోపలే ఆదిత్య రామ్ వచ్చేసి తనకి కాల్ చేస్తాడు జోకి, నేను బ్యాడ్ మూడ్లో ఉన్నాను రా అంటే నేను గుడ్ మూడ్లో ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనేసి తను చెప్తాడు. సరేలే
ఎందుకు తనకి ఇంకా హెల్ప్ చేస్తున్నాడు రామ్ అంటే అది సీక్రెట్, నేను చెప్పకూడదు అంటే సరేలే ట్యాంగ్ని తన లైఫ్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాను. తను బాధపడుతుంది తన కోసము అంటే సరేలే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, నేను చెప్పేసాను వాళ్ళకి దూరంగా ఉండమని చెప్పి అనేసి చెప్తారు. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి ఇంకా చెంగు వాళ్ళ ఫాదర్ వాళ్ళన్న మాట్లాడుతూ ఉంటారు. ఏమి అంటే ఇంకా అందరూ ఇంకా వీళ్ళు ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తుంటారు. ఆ ప్రాజెక్ట్ గురించి తలకి నొప్పిగా ఉంటుంది. సరే తనకి ఇవ్వాల్సిన షేర్స్ తనకి ఇచ్చేసే అంటూ ఉంటే ఇంక అంత లోపల తను వస్తుంది. ఇంకా తనకు సంబంధించిన కొన్ని సామాన్లు వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్ళిపోదాము అనేసి వస్తుంది. సో అవి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అయినా ఎందుకు ఇప్పుడు ఏదో ఒక తలకాయ నొప్పి తెస్తుంటావు అంటే నేనేం చేశాను, నువ్వు వేని దత్తత తీసుకున్న ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు దాకా నువ్వేం చేసావు నేను లిస్ట్ చెప్పను అనేసి తన లిస్ట్ అంతా చెప్తూ ఉంటుంది. నా దగ్గర ఉండే అన్నీ తెలుసుకునేసింది. నేను వద్దు అన్న ఇలా చాలా చేశావు, ఇప్పుడు నాకు షేర్స్ ఇవ్వడానికి నీకు సఫికేటెడ్గా ఉందా, సరే నాకు సంబంధించిన వస్తువులు నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను అనేసి తను చెప్తూ ఉంటుంది. ఏంటిరా అన్నయ్య నువ్వు కూడా ఇలాగే మారిపోయినావు, రాకముందు అందరూ నాకే సపోర్ట్గా ఉన్నారు, అన్నీ నాకు ఇచ్చేవారు, వచ్చిన తర్వాత అన్ని ఇష్టాలు తన మీద మారిపోయింది, ఎందుకు నేను మాత్రం నేను అన్నయ్యగా చూడాలా, చాలా బాధేస్తుంది. ఆ టైంలో నన్ను ఒంటరిగా వదిలేసావు, నేను ఎప్పుడు నీకు అగ్రీ చేయను, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి. అంటే తను ఒక మ్యాచ్ చూసింటారు, ఆ మ్యాచ్ కోసం తనకి సపోర్ట్ చేయమనేసి తను చెప్తాడు. నేను సపోర్ట్ చేయను, నువ్వు నాకు ఎప్పుడైనా సపోర్ట్ చేసావా, నీకు నేను సపోర్ట్ చేయడానికి నాకు అవసరం లేదు, నేను సపోర్ట్ చేయను. ఒకప్పుడు నా గురించే బాగా ఆలోచిస్తున్నావు, ఆ వచ్చిన తర్వాత తనతో ఉంటున్నావు, ఇప్పుడు నీకు నేను హెల్ప్ చేయాలా, వద్దు, మీరు చాలా మారిపోయారు, ఇంకా మీతో నాకు అవసరం లేదు అంత బాధగా చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సరే అనేసి ఇంకా వాళ్ళ నాన్న దగ్గర పోయి, నాన్న మనం తప్పు చేసాం నాన్న, వచ్చిన తర్వాత తన ప్రేమకి అంతా మనం సాక్రిఫైస్ చేసాము, తను పట్టించుకోలేదు, తను చాలా బాధ పెట్టాము, నాకు చాలా బాధ అనిపిస్తుంది అనేసి అంటూ ఉంటే సరే అనేసి ఆలోచిస్తుంటారు. ఇంకో పక్కన తినొచ్చేసి గురించి ఎంక్వైరీ చేయమని చెప్తారు. తనకు సంబంధించిన కంపెనీవి ఇంకా తనకు అదే స్టోరీ చెప్తారు, ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు అనేసి. అది అందరికి తెలిసిన స్టోరీనే, మీరు దాని గురించి కొద్దిగా కన్క్లూజన్ చేయండి అనేసి తను చెప్తారు. సరే అని కనుక్కుంటూ ఉంటారు. ఇంకో పక్కన వాళ్ళన్న తన హెల్ప్కి వస్తాడు కదా, నేను వాళ్ళని ఎంతగానో ఇష్టపడ్డాను, ఇప్పుడు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు నన్ను మిస్యూజ్ చేసుకుంటున్నారు, నేను అందరి ముందులో బ్లేమ్ అవ్వాలా, నాకేం అవసరము, నాకెవరు అవసరం లేదనేసి తను బాధపడుతూ ఉంటారు. ఇంకా అక్కడ వింటూ ఉంటాడు ఇంకా ఇంకా చెంగు బాధపడుతూ ఉంటే, సో ఇంకా అక్కడ ట్యాంక్ కూడా ఉంటుంది. ఇంకా తను అలా బాధపడుతుందని తన లోపల తీసుకొని వెళ్తారు. ఇంకా ఆ ప్లేస్ నన్ను వెళ్ళొద్దు, నన్ను అందరూ ఇష్టపడతారు, కానీ లాస్ట్కి నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, నువ్వు కూడా అలాగే వదిలేసిపోతావా, ప్లీజ్ నన్ను అలా వదిలేసిపోవద్దంటే నేను ఎక్కడికి వదిలేసిపోను, నీతోనే ఉంటాను అనేసి ఇంకా తను చెప్పి ఓదారుస్తాడు. ఇంకో పక్కన తిను ఒక పెద్ద ప్లాన్ వేస్తూ ఉంటుంది, ఎలాగైనా తను షేర్ చేయాలనేసి. ఇంకా ఏదో తన కంపెనీలో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, ఆ ప్రాబ్లం గురించి ఇంకా జోకి చెప్పి తనకి హెల్ప్ అడుగుతుంది, కానీ తను ఏం మాట్లాడుతున్నా చెప్పకుండా పెట్టేస్తుంది. ఇంకా తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అంతలోపల సరే అనేసి తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఉంటారు. ఇంకా తను అంటే వాళ్ళ నాన్న వచ్చేసి తన దగ్గర వచ్చి బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఈ ఆస్తి గురించి మాట్లాడుతూ ఇంకా వెయ్యికి ఇచ్చేసామంటూ ఉంటే, వెయ్యికి ఇప్పుడుండే పొజిషన్లు ఇవ్వడం వల్ల మంచి ప్రాబ్లం అయితే రాదు, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అనేది ఇవ్వకుండా ఉండడం బెటరు, షేర్స్ కానీ ఏదన్నా కానీ అనేసి తను చెప్తుంది. సో తన ఒపీనియన్ తను అగ్రీ చేస్తాడు. తను ఒప్పుకుంది కాబట్టి మీకు ఇస్తున్నాను, మీరు తనకి హ్యాపీగా చూసుకుంటేనే, లేదు నేను చూసుకోను అనుకుంటే ఆ తర్వాత మీ ఇష్టం, నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయను, అది కూడా తన కోసమే మీకు హెల్ప్ చేస్తున్నాను, ఆ తర్వాత మీ ఇష్టము, మీకు అన్ని సంబంధించినంత ఇస్తున్నారు అనేసి తను చెప్పి బ్లేమ్ చేస్తుంటారు. ఇంకనైనా మేలుకోండి, ఇప్పుడు మీ వైఫ్ తనే హ్యాపీగా ఉండడం కాదు, తిని కూడా హ్యాపీగా ఉండడం చూసుకోండి అనేసి మీ స్వార్థం కోసం మీరు మాట్లాడతారు, తను పట్టించుకోరని చెప్పేసి తను వాళ్ళ క్లాస్ పీకుతారు. ఇంకా సరే అనేసి తనకు కావాల్సింది తను చేస్తారు. ఇంకా తినొచ్చేసి మనం ఈరోజు ఫ్యామిలీ డిన్నర్ కదా వెళ్దాం అనుకుంటున్నావా,
తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అదంతా సీన్ కాదు. వెంగ్ ఫ్యామిలీలోని పెళ్లి చేసుకొని నాకు కొత్తగా వదిన తీసుకొని రావాలనుకుంటున్నావా? ఈరోజు నైట్ నేను నీ రూమ్కి వస్తాను, నాకు నచ్చిన స్నాక్స్ నువ్వు చేసి పెట్టు అనేసి ఇంకా చెప్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళు వచ్చి వ్యాంగ్ ఫ్యామిలీలో దానికి బ్లైండ్ డేట్ అనేసి వెళ్తుంటారు. తను కూడా తినకి చెంగికి ఫ్రెండ్. సో సరే అనేసి తను వస్తుంది. ఇంకా తను వచ్చేసి నువ్వు చాలా అంటే తన క్లాస్మేట్ తను. ఇంకా వాళ్ళిద్దరు బ్లైండ్ డేట్ ఉంటే సరే అనేసి తిన కోపం వచ్చి వెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు కూడా వెళ్ళిపోదు అనేసి ఇంకా ఏమవుతుందంటే రాము వెళ్ళి ఆడు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంటే, అవును నాకు పెళ్లి చేసుకుంటాను, ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, తర్వాత నేను వస్తాను, ఇక్కడ ఉండొద్దు, నీకు నచ్చటం లేదు కదా అంటే, నాకు తెలియదు, నాకు నువ్వంటే ఇష్టము అనేసి అంటూ ఉంటే, ఏంటి నువ్వు ఇక్కడ నన్ను తీసుకొని వచ్చి ఇలాంటివంతా చూపిస్తున్నావు అంటే, నేను నీకేం చెప్పానో అది చూస్తూ ఉండు అంటే, ఇవంతా నాకు ఇష్టం లేదే అంటే, హెల్ప్ చేయడానికే కదా, ప్లీజ్ అలా చెయ్యి నాకు అనేసి తను చెప్తూ ఉంటారు. సో అంత లోపల కిస్ చేసుకుంటుంటే ఇంక వాళ్ళ అమ్మ వస్తుంది. చెంగు వాళ్ళమ్మ, నువ్వేనా ఇలాంటివి చేసేది అంటే వాళ్ళ అమ్మను కూడా నువ్వే పిలిచావంటే నేనే. సరే ఇప్పుడు నువ్వు నీ ప్లేస్ వచ్చింది, నువ్వు వెళ్ళు అనేసి తను పంపిస్తారు. ఏంటి నువ్వు చేసేది ఇదేంటైనా? ఇలాంటి అఫైర్లు పెట్టుకొని మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటా, వచ్చి సిగ్గుందా లేదా నీకు? ఇలాంటి పనులు చెయ్యొద్దని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. వెళ్ళరా, తను పట్టుకోరా, తను అందరికీ చెప్తే మన పరువు పోతుంది, పోరా అనేసి అంటే సరే అని తను వెనకాలిపోతుంది. ఇంకా అంత లోపల చెంగు వస్తుంది వేది గారికి. ఓహో ఇదంతా నువ్వేనా చేసింది, సరే నీ సంగతి చెప్తాను చూడు, ఏం చేస్తానో నువ్వు అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా తనకి చాలా కోపం వస్తుంది. ఇంకా తనకి చాలా కోపం వచ్చి తనని ఎలాగైనా ఓడించాలి, తనని బాధ పెట్టాలి అనేసి అనుకుంటుంది. ఇంకా వాళ్ళ నాన్నకి తెలిసిపోతుంది. అంత లోపల చెంగు వస్తుంది. ఎలా ఉన్నావు నాన్న, ఎలా ఉన్నావు బ్రదర్ అనేసి అంటూ ఉంటే, ఎక్కడ ఉంది నీకు ముద్దురు కూతురు అనేసి తను అడుగుతూ ఉంటుంది. ఇంకా చాలు చేసింది అనేసి ఇంకా వాళ్ళన్నా కోపడతారు. నేనే హద్దు దాటింది, నువ్వు హద్దు దాటింది, నువ్వు హద్దు దాటేసి నన్ను అంటావా అనేసి ఇంకా తను అరుస్తూ ఉంటారు. ఇంకా చాలు మాట్లాడుకుంది. తను ఏదైనా పరిష్కారం చెప్పు, నేను అమెరికాకు పంపించేస్తాను అనుకుంటున్నానంటే మీ ఇష్టం, అది నాకేం సంబంధం లేదు అంటే, ఇంక అంతలోపల ఒక హీరోయిన్ వస్తుంది. ఏంటి మీరు ఇలా సడన్గా వచ్చారంటే, నాకు ఇష్టమైన వాళ్ళ బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేయడానికి వచ్చాను అంటే, ఇంకా జో బర్త్డే పార్టీ కోసం తను సెలబ్రేట్ చేస్తుంటుంది. ఇంకా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా తను రమ్మని చెప్తాడు. సరే అనేసి తను ఓకే చెప్పేసి యాక్సిడెంట్ అయి ఉంటుంది కదా, తను అంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా తను అంతలోపల తిను ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి చెల్లెలు అనమాట, తను హీరోయిన్గా వర్క్ చేస్తుంటాను, నేను కలవాలనేదిరా అంటే, ఇంకా నేను తనకి సిస్టర్గానే చూస్తున్నాను, ఎప్పుడు నేను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పలేదు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నాకు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యింది అని తను చెప్పేసి వచ్చేస్తాడు. సరే అనేసి తను బాధపడుతూ ఉంటుంది. ఏంటి తనకి నిజంగానే పెళ్ళయిందా అనేసి అంటే, అవును తనకి పెళ్ళయింది, నువ్వు తనని డిస్టర్బ్ చేయకపోవడమే మంచిది అనేసి ఇంకా రామ్ కూడా తనకి చెప్తాడు. చూస్తాంలే అనేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకెందుకు ఇలా జరిగింది ఏమి అనేసి తను ఎవరు కనుక్కోమని వాళ్ళ అసిస్టెంట్కి చెప్తుంది. సరే అనేసి వాళ్ళ అసిస్టెంట్ కనుక్కుంటుంది. ఇంకా తన బర్త్డేకి తను వెళ్ళి విషెస్ చేస్తారు. ఇంకా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. ఇంకా పక్కన ఏమవుతుందంటే తిను వచ్చేసి ట్యాంక్ కోసం వెళ్ళింటారు. మనం బయటికి వెళ్దాంరా అంటే, అంతలోపల ఒక అబ్బాయి వచ్చేసి మనం డిన్నర్కి వెళ్దాం, లంచ్కి వెళ్దాం అంటే, సరే అనేసి తను ఫ్రీగా లేదు ఇప్పుడు, తను నా ఫియాన్సీ అంటే, ఫియాన్సీనా, తను ఎప్పుడు చూడలేదు తన పక్కన అంటే, వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది. తను అలా నన్ను కొడతా అంటే నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు అంటే, నిన్నెవరు గొడవ పడమన్నారు అనేసి తను అంటుంటే, అంతలోపల మీషా కాల్ చేస్తుంది. తను పరిగెత్తి వెళ్ళిపోతే తన కోపం వస్తుంది. ఎందుకు అంటే, అదే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి కనిపించకుండా ఉంటుంది. తన పేరు శశి పెట్టుకున్నాం, శశి కనిపించలేదని ఫోన్ వచ్చేస్తుంది. ఇంకా తిని కాల్ కింద పడుతుంది. నేను ఒక అతన్ని ప్రేమించాను, తను వచ్చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అది నాకు చాలా బాధగా ఉందనేసి శశి వచ్చేసి చెంకి చెప్తుంది. సరే తను ఆలోచించి సరేలే అనేసి తను డ్రాప్ చేసేసి తను వెళ్ళిపోతుంది. అంతలోపల తను ఉండే రూమ్కి ఎవరు రౌడీలు వచ్చి తను హెరాస్ చేయాలి అనుకుంటారు. తను వెళ్ళి సేవ్ చేస్తుంది.
సేవ్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అనేసి శశి చెంకి చెప్తుంది. ఇంకా తను వచ్చి నీ వల్ల ఇదంతా అయింది అనేసి వాళ్ళ అసిస్టెంట్ అంటూ ఉంటే ఇంకా వాళ్ళెవరికి జోకి ఫోన్ చేస్తుంది. జోకి ఫోన్ చేసి నన్ను ట్రబుల్ చేసింది, చూడు తను నడుస్తుంది అనేసి తనని చూపిస్తారు. ఇంకా తనకి అర్థమవుతుంది ఇదంతా కావాలని చేశారని. ఇంకా తను ఒక లుక్ వేసేసి తనని తీసుకొని వెళ్ళిపోతారు. ఇలా జరగదని ఇంకా తన పరిచయం చేసినా తను పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఇంకెందుకు ఇలా చేసావు, నువ్వేనా ఇలా చేసావు అంటే నీకోసమే చేసా అంటే నాకు ప్లాన్స్ ఉన్నాయండి, ఇలాంటివంతా చేయాల్సిన అవసరం లేదు అనేసి తను చెప్తారు. సరే అనేసి తను వెళ్ళిపోతుంది. ఇంకా తను కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. తను ఇక్కడ వచ్చిందంటే తను ఎవరో హెల్ప్ తీసుకుంటుంది అనేసి వీళ్ళిద్దరికి అర్థమవుతుంది. ఇంకా సరే అనేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఏమవుతుంది అంటే తనకి మెసేజ్ చేస్తాము, కాల్ చేస్తాము అనేసి ట్యాంక్కి కాల్ చేద్దాం అనుకుంటే తను సరిగ్గా రెస్పాన్స్ అవ్వదు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమి అనేసి. ఇంకా జరిగిన విషయం అంతా తనకి చెప్తుంది. అందులోపల తను వస్తాడు. తను హ్యాపీగా ఫీల్ అయ్యి తను హ్యాక్ చేసుకుంటుంది. ఆ తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని డ్రామాస్ని పోస్ట్ చేయడానికి నాకు కొద్దిగా సపోర్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఏమవుతుందంటే వెయిట్ చేసి తన అసిస్టెంట్ని కలవడానికి వెళ్తుంది, శశి అసిస్టెంట్ని. సో వెళ్తుంది, తనకి ఏదో ప్లాన్ వేస్తుంది, దీనివల్ల మనకి ఏదైనా యూజ్ అవుతుంది అనేది శశి గురించి అనుకుంటూ ఉంటుంది. ఇంకా తను వచ్చేసి గ్రూప్స్ గురించి ఏమవుతుందంటే తను ఫారిన్కి పంపించాలి అనుకుంటారు వేకి. కానీ తను ఫారిన్ పంపించడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. మీకు వేరే కంపెనీ ఉంది కదా తనకి పంపించండి షన్కి అక్కడ వెళ్ళి చూసింది, ఆ తర్వాత చేద్దాము అంటే సరే ఇదంతా తనే చేసింటాడు అనేసి తనకు అర్థమవుతుంది. ఇంకా నన్ను ఎందుకు మీ నాన్న వాళ్ళు ప్రేమగా చూసుకుంటున్నా నీకు తెలియాలంటే ఇలా రా అని చెప్పేసరికి తను ఆ టయానికి వస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళను, మీరు తనలాగా నన్ను యూజ్ చేసుకోవాలనుకుంటే నేను ఒప్పుకోనంటే ఏమైంది నాన్న అసలు ఎందుకు తను అడాప్ట్ చేసుకున్నారు అంటే తను నేను సాక్రిఫైస్ చేశారు, తన ఇంటి పరువు కోసం నేను సాక్రిఫైస్ చేశారు అంటే అసలు ఏమైంటుందంటే రాము వచ్చేసి చిన్నప్పుడు వాళ్ళ నాన్న కంపెనీలో ఉంటే ఫైర్ అంటిస్తారు చిన్నతనంలో. సో అది బయటకు రాకుండా ఉండడానికి వేణి కిడ్నాప్ వేణి తను అడాప్ట్ చేసుకుంటారు. ఆ మ్యాటర్ ఎక్కడ అందరికి తెలిసిపోయి వీళ్ళ మీదకి వస్తుందేమో అనేసి అదే టయానికి చెంగిని కిడ్నాప్ చేపిస్తారు. కిడ్నాప్ చేసి అంటే ఒక వార్త నుంచి వేరే వార్తకి బ్లేమ్ అవడానికి తనకి అలా చేపిస్తారు. అంటే అలా చేయడం వల్ల అదనేది సింపతి అనేది పెరుగుతుంది కదా, ఇలా వాళ్ళ కూతురు కిడ్నాప్ అయింది అందుకని సాక్రిఫైస్ చేశారు, మీ అమ్మ మీ నాన్న ఇది చేశారు. ఈ విషయం అందరికీ తెలుసు, మేము గ్రాండ్మాకు కూడా తెలుసు. వాళ్ళ పరువు కోసం మేము కిడ్నాప్ చేసి నేను బాధ పెట్టారంటే ఏంటి నిజమా చెప్పేది? నాన్న చెప్పు నాన్న, నేను నీకేది కావాలని చేస్తానన్న, ఇది అబద్ధం అని చెప్పు నాన్న, ప్లీజ్ నాన్న చెప్పు నాన్న అనేసి అంటూ ఉంటే తను ఏం చెప్పరు, ప్లీజ్ మీరు అలా చెయ్యరు నాకు తెలుసు అంటే గ్రాండ్మా కూడా తెలుసా, తను కూడా ఇలాగే చేసిందా, తను కూడా పరువు కోసం ఆస్తి కోసం ఇలా చేసిందా అనేసి తను అలా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఏమైంటుందంటే ఇంకా ట్యాంక్ వచ్చేసి రామ్ వచ్చేసి ఇంకా దీనికి కాల్ చేస్తాడు. శశి కాల్ చేసి నువ్వు ఇలాంటివంతా చెయ్యదు అంటే జో వచ్చేసి రొమాన్స్ చేసుకున్నట్టు మీడియాలో పుకారు చేపిస్తారు. అది తనకు తెలియదు ఇలా ఎందుకు చేసావు అనేసి తను అరుస్తూ ఉంటారు. అది నేను కావాలని చేశాను, తను నీకు కావాలి కదా అందుకని అలా చేశానంటే నేను చెప్పాను నీకు చెయ్యమని, ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అంటే ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి సరే నేను చేసిన దానికి నేనే చేస్తాను అనేసి తను చెప్తారు. సరే అనేసి ఇంకా అందరూ తనని మీడియా వాళ్ళు అడుగుతారు. ఇంకా మీడియా వాళ్ళు అడిగితే అవును తప్పు లేదు అనేసి తను అంటూ ఉంటారు. ఇంకా సరే అనేసి తను బాధపడుతూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. తను ఆ టైంలో చాలా సఫర్ అయి ఉంటుంది. ఇంకా తను అలా కార్లో వెళ్తూ ఏడుస్తూ ఉంటే తనకు ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో ఒక రింగ్ అనేది ఉంటుంది. ఆ రింగ్ని డిజైన్ చేసింది జోనే. తనకి ఆ రింగ్ని ఇస్తారు. తన పాస్ట్లో వచ్చేసి
తన కోసం చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ నుంచి బయటకు రాకుండా రావడానికి తన మోరల్ సపోర్ట్గా ఇస్తారు. సో తిను ఒకటే అనేసి తనకి తెలిసిపోతుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తినొచ్చి తను నాకు బ్రదరు, మా మధ్య ఏ రిలేషన్ లేదు అనేసి తను చెప్తారు. ఇంకా తనని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే నేను కూడా అరెస్ట్ అవుతాను అంటే తనని పేరు చెప్పలేదు కదా వెయ్యి అంటే ఇదంతా నా వల్లే కదా నేను వెళ్ళిపోతాను అనేసి తను వెళ్ళిపోతారు. ఇంకో పక్కన యూవేకి కన్సీవ్ అయి ఉంటుంది కదా, అది అబార్షన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇచ్చిన మందు వల్ల తను సపోర్ట్ చేయదు. ఎందుకంటే సరేలే తను ఏదో ఇచ్చింది అంతా తన మీదే వేయదు, ఈ బాడీలో కూడా వీక్ ఉండొచ్చు కదా అనేసి తను చెప్తాడు. ఇంకా యూవేకి ఏం చేయాలో అర్థం కాలేదు. సో తను పట్టించుకో కొన్ని రోజుల వరకు ఆ బాధలో తను ఉండిపోతుంది. ఆ తర్వాత ఇంకా వాళ్ళ లైఫ్లో అలా ఉండిపోతూ ఉంటుంది. ఇంకా నిజాలన్నీ తెలిసిపోటీగా బయటపడుతూ ఉంటాయి. ఇంకా యూఫేని పట్టించుకోకుండా సార్ ఇంకా తను బాధపడుతూ ఇంటికి వెళ్తుంది. ఇంకా తన ఇంటికి వెళ్తే ఇంకో పక్కన ఆదిత్య వచ్చేసి ఒకప్పుడు తను కిడ్నాప్ చేసింది వెయ్యి, అది యువై కూడా తెలుసు. అవంతా తెలిసి తను అలా చేసింది. మీ అమ్మ కూడా దీంట్లో పార్టే, కానీ అప్పుడు నమ్మలేదు అనేసి తను చెప్తారు. సో అనేసి ఇంకా ఆ విషయం యువై కూడా తెలుసు అని తెలుసుకునేసి ఇంకా తనకి డైవర్స్ ఇవ్వమంటే డైవర్స్ నేను ఇవ్వను అనేసి యువై చెప్తుంది. ఎందుకు ఇవ్వాలా అంటే నేను ఇవ్వను, నువ్వేం చేసావో నాకు తెలుసు, నీ లైఫ్లో ఇక్కడే ఉండాలి, టార్చర్ పడాలి అనేసి అని చెప్తూ ఉంటారు. ఇంకా సరే అనేసి ట్యాంక్ దగ్గరికి వేసేసి వెళ్ళి మీషాకి రామ్కి ఎలాంటి సంబంధం లేదు అంటే ఇది ఎందుకు నాకు చెప్తున్నావు అంటే చనికి నువ్వు ఇష్టమైన అమ్మాయివి, నీ లైఫ్లో హ్యాపీగా ఉంటే తను హ్యాపీగా ఉంటుంది, తను ఇష్టపడుతున్నాడు నువ్వు తప్ప తన లైఫ్లో ఇంకే అమ్మాయి లేదు అంటే అవునా సరేలే అనేసి తను చెప్తారు. ఇంకా తిను వేరే అబ్బాయితో ఉంటుంది కదా, తనకి సారీ చెప్తుంది. సరేలే ఇప్పటికైనా సారీ, ఇప్పటికెందుకు చెప్పు, నాకు ఛాన్స్ లేదు అంటే సరే ఛాన్స్ లేదు అనేసి తను అలా హక్ చేసుకుంటూ ఉంటాడు. హక్ చేసుకుని వెళ్తుంటే అందులోపల అక్కడికి రామ్ వచ్చి తను ఎందుకు హక్ చేసుకున్నావు, తనకి ఎందుకు చేతులు ఇస్తున్నావు అంటే నా ఇష్టం, నేను చేతులు ఇస్తాను, హక్ చేసుకుంటాను, కిస్ చేసుకుంటాను అనేసరికి తను ఇంకా ఫోర్స్గా కిస్ చేసుకుంటాడు. ఇంకా సరే మనం ఎంగేజ్మెంట్ని మళ్ళీ చేసుకుందామా అనేసి తను అంటారు. వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఇంకా తిని మ్యారేజ్ డే అండ్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీని చేసుకుంటారు, సెలబ్రేట్ చేసుకుని హ్యాపీగా ఉంటారు. అంతే ఫ్రెండ్స్, ఈ డ్రామా అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.